టైం పాలవాడు వచ్చే టైమే వాడు బెల్ కొట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, అట్లనే పోయి వాడిని చూసి నువ్వు పాలవాడివేనంట కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఇంట్లోకి వచ్చి అప్పుడు గిన్నె కలుపుకుంటామా? ఏం చేస్తాం? వచ్చేది పాలవాడని తెలుసు, పాలు చాలా స్వచ్ఛంగా, అప్పుడు పాల గిన్నె తోమే పని పెట్టుకోం. గిన్నె ఎప్పుడు తోముకుంటాం? ముందే తోముకుంటాం. తోమి శుభ్రంగా ఉన్న గిన్నెలో కనుక పాలు తీసుకున్నట్లయితే ఆ పాలు ఇంకా చెడిపోవడానికి అవకాశం ఉంది. పాలవాడి పాలు చెడిపోయేవి అంటే అసలు పాలవాడి పాలు చెడిపోయేవి కావు. ఎందుకు చెడిపోవు అంటే చెడిపోయే పాలు ఇవాళ పోసాడనుకో రేపు వాడి దగ్గర మనం పాలు కొనుక్కోం. ఆ పాలు ఎప్పుడూ కూడా పవిత్రమైనవి. శాస్త్రం ఇస్తున్నటువంటి పాలు, వేదమాత ఇచ్చేటువంటి పాలు. మీరు అంటారు కదా, గేదె పాల కంటే ఆవు పాలు శ్రేష్టం, ఆవు పాల కంటే తల్లి పాలు శ్రేష్టం, ఆవు పాల కంటే శ్రేష్టం తల్లి పాలు. వేదమాత తన పాలు మన ఇంటి దగ్గరికి పంపించింది. ఆ పాలు తాగడానికి పాత్ర శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటే ఆ పాలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. పాత్ర శుభ్రం చేసుకునేది ఇవాళ చెప్తాను. ఎందుకంటే మేమందరం శుభ్రం చేసుకున్న పాలతోనే ఉన్నాము అని అనేటట్లయితే, అంటే ఆ గిన్నె చాలా బాగా క్లీన్ చేసుకునే పెట్టుకున్నాము అనేటైతే ఇన్నిసార్లు మనం పాఠం వినక్కర్లేదు. ఇన్ని సంవత్సరాలు గురుదేవులు దేహం చాలించి దగ్గర మరి 42 ఏళ్ళు అయింది. 42 ఏళ్ళ బట్టి మనం వింటూనే ఉన్నాం. మీరందరూ కాదనుకోండి, కొంతమంది పాపం 5 ఏళ్ళు విన్నారు, 10 ఏళ్ళు విన్నారు, కొంతమంది 2 ఏళ్ళే విని ఉండొచ్చు. మేము ఎప్పుడో 30 ఏళ్ళ కింద మీ దగ్గర తీసుకున్నామన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. అంటే 30 ఏళ్ళ నుంచి ఈ పాలు వాళ్ళ దగ్గర ఉంటే మరి ఇప్పటికి వాళ్ళు 10 మందికి కాదు 100 మందికి పాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. ఇంకా వినే పరిస్థితిలోనే ఉన్నారంటే, కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చున్నారంటే గిన్నెలో ఏదో కొద్దిగా ఫాల్ట్ ఉంది. దాల్మే థోడాసా కాలా హై, లేకపోతే ఆ థోడాసా కాలా కూడా మనం పోగొట్టుకోవాలి. అయితే మీకు అవన్నీ తెలియదు, నేను అడగలే, ఎంత తెలిసిందో నాకు తెలియదు. ఇంకా వినాలని అయితే అనుకుంటున్నారు. ఇంకా వినాలి అని అనుకునే స్థితి ఉండకూడదు. ఒకసారి మనం కడుపు నిండా అన్నం తిన్నాం అనుకుంటారా, మళ్ళీ కాస్త ఎవరైనా పెడతామంటే తింటామా? ఇంకొద్దు, ఇప్పుడు ఎవరన్నా పెడితే తిందామని ఎప్పుడు తింటామా? కడుపు నిండకపోతే. మరి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు పాఠం విని ఇవాళ పాఠం చాలా బాగుందమ్మా అని నాకు చాలామంది చెప్పారు. మరి నా మెప్పు కోసం ఏమన్నా చెప్పారా? నిజంగా మీకు చాలా బాగుందా? చాలా బాగుంటే మళ్ళీ ఇది వినక్కర్లేదు కదా. అంటే బాగుంది అని తెలుసు కానీ కడుపు నిండదు. కడుపు నిండకపోతేనే మనం మళ్ళీ తినాలి అనుకుంటాం. మనం పొద్దున అన్నం తిన్నాం, రాత్రి మళ్ళీ తింటున్నామంటే అర్థం ఏంటి? పొద్దున్న తిన్న అన్నం అరిగిపోయింది. అంటే అరిగిపోయేటువంటి ఖాళీ చేసేటువంటి ఆహారాన్ని తిన్నాం కాబట్టి మళ్ళీ రాత్రికి తినాలి అని అనిపిస్తుంది. కానీ ఈ శాస్త్రం వేదమాత ఇస్తున్నటువంటి ఈ పాలు అరిగిపో, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. ఖాళీ చేయబడదు పొట్ట.
పొట్ట అంటే శరీరం. అందుకని పాత్ర శుద్ధి లేకపోవడం వల్లనే మనం మళ్ళీ మళ్ళీ వినాలి అని అనుకుంటున్నాం. పాత్ర ఎలా శుద్ధి చేసుకుంటే ఇంకా ఈ ప్రాబ్లం మనకు పోతుందో అది చెప్తాను నేను. ఇప్పుడు పరమాత్మని గురించి చెప్పను, పాలలో ఉండేటువంటి ఆ విశిష్టతని గురించి చెప్పను. ఇవాళ మాత్రం అసలు చెప్పను అని కాదు, అసలు అది లేకపోతే అసలు అక్కర్లే మనం. శాస్త్రం ఏం చెప్తోందంటే అద్వైతానికి పునరుక్తి దోషం లేదు అంటాను. పునరుక్తి అంటే ఏమిటి? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తే మామూలుగా అయితే అది చాలా దోషం. చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పకూడదు. చెప్పిన విషయాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు, ఇంకా దాన్ని పెంచవచ్చు. కానీ అదే చెప్పి మళ్ళీ మళ్ళీ అదే చెప్తే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని అంటే అది పాడితే 2 రోజులు వింటారు, 3 రోజులు వింటారు, 10 రోజులు వింటారు, 11వ రోజు ఏమనుకుంటారంటే ఇక అదే విధంగా మళ్ళీ చెప్పేది ఏమక్కర్లేదు అంటారు. ఏ విషయమైనా 2 సార్లు విని, 4 సార్లు విని, 10 సార్లు విన్న తర్వాత ఇంకా వినాలని అనిపించకూడదు, అనిపించదు కూడా. కానీ బ్రహ్మ విద్య మాత్రం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. నేను చెప్పలే ఆ మాట, పరీక్ష మహారాజు అన్నాడు, కళ్యాణాద్భుతమైన విష్ణు కథలు ఆకర్ణించుకొని ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా కొత్తలవుచుండు. వాటిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే అదే కథని మళ్ళీ చెప్పినా కూడా మళ్ళీ అది కొత్తగా ఉంటుంది. అందుకని నాకు మళ్ళీ మళ్ళీ చెప్పవయ్యా అని అడిగాడు. భాగవతంలో అన్ని కథలు అందుకని మళ్ళీ మళ్ళీ చెప్పాడు సుఖయోగేంద్రుడు పరీక్ష మహారాజు. అందుకని బ్రహ్మ విద్యకు మాత్రం, బ్రహ్మ విద్య అంటే అద్వైత విద్య మాత్రమే, మిగిలిన ద్వైత విద్యలు కాదు. ద్వైత విద్యలన్నీ కొన్నిసార్లు విన్న తర్వాత మనకి విసుగు పుడుతుంది, వినాలనిపించదు. కానీ అద్వైత విద్య మాత్రం ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. అది అర్థమైంది. అర్థం కాకపోతే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. ఎందుకంటే నిద్ర వస్తుంది అని అంటే అది అర్థం కాలేదు అని అర్థం. అర్థమైనటువంటి దానికి శరీరం నిద్రపోదు. మనకి ఇష్టమైనటువంటి ఎవరికైనా పెళ్ళి జరుగుతుంది అనుకున్నారా, నాకే పెళ్ళి రాత్రి 2 గంటలకు ముహూర్తం. ఇప్పుడు నేను పడుకు నిద్రపోతాను. ఎవరు నిద్రపోతారు చెప్పండి? పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నిద్రపోతారు. కానీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మాత్రం నిద్రపోరు. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఎందుకు నిద్ర రాదు? అది వాళ్ళకి నాది అని తెలుసు. పెళ్ళి ఎవరిది? నాది. అందుకని నేను నిద్రపోను. మనందరికీ పెళ్ళి వాడిది. అందుకని మనం నిద్రపోవచ్చు. మనదైతే మన నిద్ర. ఎవరికన్నా నిద్ర పట్టింది అంటే వాడికి అద్వైత విద్య వాడి గురించి కాదు, నా గురించి కాదు అన్నవాడు నిద్రపోతాడు. నా గురించి అన్నవాడు అలాగే మెలుకుంటూ కూర్చుంటాడు. నా గురించి అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీకు జ్ఞానంలో ఇది నా కథే అని తెలిసింది. ఎవరి కథ వాడికి చెప్పేటప్పుడు వాడికి నిద్ర రాదు. అద్వైత విద్య, అద్వైత సిద్ధాంతం, అది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వినాలంటే మనిషి ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండాలంటే, అలర్ట్గా ఉండడం అంటే దీన్ని రెడీ చేసుకుంటాను. ఇది నా గిన్నె,
ఈ గిన్నెని నేను బాగా తోముకుని శుభ్రమైన నీళ్ళతో కడుక్కుని దాన్ని పాలు పోయడానికి రెడీగా పెట్టుకోవాలి. శృత్వాపి నేను చాలా ఏళ్ల నుంచి వింటున్నానండి. ముందే మనం చెప్పుకున్నాం కదా, మీరు ఇన్నేళ్ళు వినరు అని చెప్పాను కదా. ఇన్నేళ్ళ బట్టి వింటున్నాను అంటే నా పాత్ర శుభ్రం లేదనే, పాత్ర శుభ్రం ఉందా లేదా అని మనమే మళ్ళీ టెస్ట్ చేసుకుందాం కదా. మనం గిన్నె తోమిన తర్వాత నీళ్ళతో కడిగిన తర్వాత ఒకసారి మళ్ళీ గిన్నెని ఇట్లా మనం చూసుకుంటాం. ఎందుకని? ఇంకా ఎక్కడైనా ఉన్నదేమో మళ్ళీ నీళ్ళల్లో కడుగుతాం, మళ్ళీ చేతితో ఇంకోసారి ఇట్లా పాముకుంటాం. ఆ తర్వాత మళ్ళీ కడిగి బోధించి ఆ తర్వాత కూడా ఒక చిన్న లేయర్ లాగా వస్తుంది. ఒక గుడ్డ పెట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. ఇప్పుడు గిన్నె బాగా ఉన్నది, ఇప్పుడు పాలు వస్తుంది. మరి మన గిన్నెని ఎలా టెస్ట్ చేసుకోవాలి? ఈ గిన్నె నాకు దేవుడు తెలుసా అని ఎవరన్నా అడిగారనుకోండి, నీకు దేవుడు తెలుసా? మనం దండం పెట్టుకుంటున్నాం కదా, ఊరికే దండం పెడుతున్నావా? ఆ దండం ఎవరికి పెడుతున్నావో నీకు తెలుసా? మీరందరూ దండాలు పెడతారు. ఎవరికి పెడుతున్నావో ఆ క్షణంలో తెలిసి దండం పెడుతున్నావా, ఊరికే ఇలా పెడుతున్నావా? ఆలోచించుకోండి. మనం దారిలో వెళుతూ ఉన్నాం, ఏ వినాయకుడిలో చాలా గుళ్ళు ఉంటాయి రోడ్ల మీద. పోతూ పోతూ ఒకసారి అనుకుని పోతాం. ఆ అనుకుంటున్న సమయంలో నీకు దేవుడు కనిపించాడా? దేవుడు కనిపించాడా అంటే దేవుడు అసలు కనిపించలేదు. నువ్వు ఏ దేవుడు అనుకుని ఆ వినాయకుడిని అనుకుంటున్నావో కనీసం ఆ వినాయకుడి రూపమన్నా మనకు కనిపించిందా? కనిపించకుండానే ఉంటే ఇట్లా ఇట్లా అనుకున్నావంటే ఆలోచించండి. నువ్వు మెకానికల్గా పనిచేస్తున్నావు, కానీ నీకు నిజంగా కార్లో పోతూ ఉంటాం చూడండి. ఆ బీచ్ పల్లి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడెక్కడో మరి గుళ్ళో లోపల ఉంటాడు ఆ ఆంజనేయ స్వామి, కానీ ఆటోమేటిక్గా మనం కారు ఆ తలుపులు కూడా తీయకుండానే డ్రైవ్ చేసేవాడు కూడా ఒకసారి ఇట్లా అనుకుంటాడా? అనుకోండి, మీరే చెప్పండి. అనుకుంటున్నాడు, మెకానికల్గా అనుకున్నాడా? నిజంగా వాడికి పరమాత్మ తెలిసింది ఆ క్షణంలో. మనం కూడా అందరం దండం పెడుతున్నాం కదా. నేను రాగానే మీరందరూ దండం పెట్టారు. ఆ క్షణంలో నేనెవరో మీకు తెలిసే దండం పెట్టారా? అంటే మీరు నిజంగా దండం పెట్టిన ఉద్దేశం ఏంటంటే గురు సాక్షాత్తు పరబ్రహ్మ, ఆ ఒక్క క్షణమైనా సాక్షాత్తు పరబ్రహ్మ అనుకుని పెట్టారా? సాక్షాత్తు పరబ్రహ్మ అని నాకు తెలియలేదండి. గుర్తే మీరు వచ్చారు, దండం పెట్టాలి కాబట్టి దండం పెట్టాను. ఇది ఎలాంటిదంటే మన పరిచయస్తులు ఎవరైనా ఒకళ్ళొకళ్ళు కనపడితే నమస్తే అంటారు చూడండి, అది కేవలం వాచ, నోటితో అంటున్నాం అంతే. నిజంగా పెట్టటం లేదు. నిజంగా పెట్టటం లేదంటే జాగ్రత్తగా వినండి. ఆ వేళ అంతా అజ్ఞానం ఆవరించింది. ఆ క్షణంలో నాకు పరమాత్మ కనిపించలేదు, కానీ మెకానికల్గా చేయాల్సిన పని చేసేసాను. ఇంకా దాని గురించి నేను ఆలోచించాను. మెకానికల్గా చేసిన పని గురించి ఆలోచించేదేముంది? ఆ పని అయిపోయింది, దానివల్ల ఫలితం ఏం రాదు. మనకి పరమాత్మ నిజంగా తెలుసా తెలియదా అని అడిగితే ఎవరికి కూడా పరమాత్మ తెలియలేదు. ఎందుకని అంటే పాఠం చెప్తున్నప్పుడు మాత్రం పరమాత్మ నిరాకారం, నిరవయం కదా, నిర్గుణం అని మనకి తెలుసు. అప్పుడు కూడా వింటున్నామే కానీ డైరెక్ట్గా పరమాత్మ దర్శనం నీకు కావటం లేదు.
పాఠం చెప్తున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనే గురువు చెప్పినప్పుడు అవును నేను బ్రహ్మము అనుకుంటున్నావే కానీ ఆ బ్రహ్మములో నువ్వు టచ్ అవ్వలే, ఆ బ్రహ్మము నీకు తెలియలే. మాట చెప్తున్నావు, బాగా ఆలోచించండి. అది ఎట్లాగండి నాకు తెలియలేదు, అది నేనేనని తెలియాలి కదా, అందుకంటే ఏం తెలియక్కర్లేదు. ఎవరిని గురించి చెప్తున్నారో అది నేనే. ఎవరిని గురించి నేను నమస్కారం చేస్తున్నానో అది కూడా నేనే. ఎవరికి ఎవరు నమస్కారం చేస్తున్నారు? నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నాను అన్న భావంతో మనం దండం పెట్టామా? పెట్టలే. అంటే ఆ క్షణం ఆ భావం రాలేదు. ఆ క్షణం ఆ భావం వచ్చిందంటే అజ్ఞానం లేదు. అర్థం అవుతుందా? మరి మేము దండం పెడుతున్నాం కదండి, కాళ్ళ మీద కూడా పడుతున్నాం కదా. వద్దు, అస్సలు కాళ్ళ మీద పడక్కర్లేదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పింది మనకి? గురువు బోధ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కానీ అద్వైత సిద్ధాంతంలో మిగిలిన లోపల ఏం చెప్పడానికి ఆయన ఏం చెప్పాడు? తత్ త్వమసి అన్నాడు. తత్ అని ఎందుకన్నాడు అంటే, ఒరే తత్ అంటే నువ్వు నీవెవరో నీకు తెలియదు, ఆ భగవంతుడు ఎవరో కూడా నీకు తెలియదు. అందువల్ల నువ్వేమంటున్నావు అంటే ఆ దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, ఆ గుడిలోనో, ఆ తిరుపతిలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో, ఇంకెక్కడో వాడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఆ ఉన్నాడు అనుకునేవాడెవరో వాడు నీవేరా అని చెప్పాడు. తత్వమసి అన్న మహావాక్యానికి అర్థం అది. ఆ మాటే చెప్పాడా అద్వైత గురువు? లేక నేనే గురువు నేను చెప్పాను? చెప్పలే. నువ్వు ఎవడో ఉన్నాడు అనుకుంటున్నావు. ఆ ఎవడో ఉన్నాడు నిజంగా నువ్వే అని అనుకోలే. ఆ రోజు ఎవడో ఎక్కడో ఉన్నాడన్నావు. ఆ ఎక్కడో ఉన్నాడు అని నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావో అది అజ్ఞానం. అంటే వాడు ఎక్కడో ఉన్నాడు అనుకోవడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే అర్థం ఏమిటి? తెలియకపోవడం. జ్ఞానం అంటే తెలియడం అంటారు, అజ్ఞానం అంటే తెలియకపోవడం. నీకు ఆ భగవంతుడు ఎవరో తెలియదు, కానీ ఎక్కడో ఒకడు ఉన్నాడు అని మాత్రం అనుకుంటున్నావు. అందుకని నీకు ఆ ఉన్నాడు అని నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావో వాడు నీవే అని చెప్పాడు. తత్ త్వమసి, వాడు నీవైతివి అని చెప్పాడు. నీకు తెలుసో తెలియకో మెకానికల్గానే అహం బ్రహ్మ అస్మి అన్నాం. అవును నేను బ్రహ్మమునే. ఈ మాట అన్నారు, నీతో 3 సార్లు అనిపించాడు కదా వాడు. ఆ రోజున అన్నావు కదా, అహం బ్రహ్మాస్మి అన్నావు కదా. మరి ఆ అహం బ్రహ్మాస్మి ఎట్లా అవుతాను? నాకు వాడు తెలియలేదు. అజ్ఞానంలో నేను అహం బ్రహ్మాస్మి అని ఆయన ఉంటే మాట చెప్తే నేను ఆయన తత్వమసి అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి అహం బ్రహ్మాస్మి, తత్వమసి అహం బ్రహ్మాస్మి అయిపోయింది. మరి మాకు శక్తిపాతం కూడా చేశారు కదండి మీరు. మరి అదంతా కూడా అబద్ధమేనా? అస్సలు అబద్ధం కాదు. మరి శక్తి అంతా మీకు ఇచ్చేస్తే మరి నాకు ఇక్కడ నుంచి శక్తి వస్తుంది. కాబట్టి నేనేమి ఇయ్యలేదు. మరి ఏమిచ్చారు? నీ దగ్గర 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి కదా. పంచకోశ విచారణ చేసి చెప్పాడు కదా, నీకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి నీ ఉపకరణాలు చెప్పాడు కదా గురువు. ఆ చెప్పినప్పుడు ఏం చేశాడంటే వాడి స్పర్శేంద్రియంలో, ఇది వాడి స్పర్శేంద్రియం చెయ్యే అనుకోండి, ఇది కర్మేంద్రియం కూడా, కానీ స్పర్శ నా చర్మం, ఈ చర్మంతో నీ దగ్గర ఇక్కడ చేయి పెట్టాడు. ఇక్కడ చేయి పెట్టి ఇక్కడ కూడా ఈ వేలుతో స్పృశించాడు. స్పృశించాడా లేదా? ఇప్పుడు ఇక్కడ నీకు చర్మం ఉందా? నీ చర్మం వాడి చర్మం ఇక్కడ టచ్ అవుతుంది. నీ తల మీద వాడి వేలు ఇక్కడ చర్మమే, ఇది కూడా చర్మమే, ఇది కూడా టచ్ అయ్యింది.
ఈ ఈ పట్టుకోగానే నీకు వెంటనే ఏం తెలిసిందంటే స్పర్శ తెలిసింది. స్పర్శ ఇక్కడే కాదు, నీ లోపల ఎక్కడో నా తల మీద ఎవరో చెయ్యి పెట్టారు అని తెలిసింది. ఆ తెలిసినది ఏమిటి అంటే ఒక అనుభవం. ఏమనుభవం? స్పర్శ అనుభవం. అవునా కాదా? ఆ స్పర్శ అనుభవం తెలిసిందా? ఈ అనుభవం నీకు ఎక్కడ ఎవడికి తెలుస్తున్నదో, ఎవడో ఒకడికే తెలుస్తోందని. నిన్ను ఆ గురువు అనేవాడు స్పృశించాడు. ఆ స్పర్శ యొక్క అనుభూతి నీకెక్కడ తెలుస్తున్నదో ఆ తెలుస్తున్న చోట నువ్వున్నావు. నాకు కదా అనుభవం, మనస్సు కాదు. మరి మనస్సు ఏం చేస్తోందండి? అప్పుడు మనస్సు ఏం చేస్తోందండి? ఎవరో వచ్చి నీ తలకాయ మీద నీ ఆజ్ఞాచక్రాన్ని ముట్టుకున్నారు. ఆ ముట్టుకున్న స్పర్శ సుఖాన్ని, సుఖమో దుఃఖమో బాధో ఆనందమో మీ ఇష్టం, నాకు తెలియదు. కానీ ఎవరో నిన్ను టచ్ చేశారు. చూడండి, అది ఇంకా మీకు అర్థమయ్యేట్టుకుంటా. మనం బస్సులో పోతూ ఉంటాం, ఎవరో పోగిరి విధవలు ఇట్లా మన దగ్గరికి వచ్చి ఒక్కసారి మనం ఇట్లా టచ్ చేసి పోతాం. వాడు కూడా టచ్ చేశాడు. ఎవడు? ఆ పోకిరి విధవ ఎవడు? అట్లా టచ్ చేసిన వాడికి ఏమి రాదు కూడా, కానీ వాడు అట్లా ఒకసారి తగిలిపోతాడు. ఆ తగలగానే నీకు వెంటనే నీ లోపల ఎవరో ఒకడు నన్ను తగిలాడు, వాడు చెడు ఉద్దేశంతో తగిలాడు. ఆ స్పర్శ నీకు హాయి ఇవ్వటల్లా. వెంటనే నువ్వు రియాక్ట్ అయ్యి ఎదవా, ఎందుకురా, కళ్ళు లేవా, చూస్తూ నడవలేవా, వాడు ఏదో తిట్టుకున్నామా. కానీ ఆ స్పర్శ కూడా నీకు తెలుసు. ఎక్కడ తెలిసింది? ఇక్కడ కాదు తెలిసింది. అట్లా గురువు నిన్ను టచ్ చేసినప్పుడు కూడా నీకు ఒక స్పర్శ తెలిసింది. దాన్ని అనుభూతి, దాని పేరు అనుభూతి. మరి నాకు అనుభూతి అయింది కదండి, ఇంకా నాకేం పర్వాలేదు కదా, నాకు ఆత్మ తెలిసిపోయింది. తెలియలేదమ్మా. ఎందుకు తెలియదండి? నీవు అప్పటి వరకు జీవుడుగా ఉన్నావు. జీవుడు అంటే ఏమిటో రేపు మళ్ళీ చెబుతా, ఇవాళ దాంట్లో వెళ్ళండి. రేపు ఆ జీవుడి కథ. ఆ జీవుడు ఏమవుతున్నాడంటే వాడిదే అసలు అంశ కొంచెం జ్ఞానం. ఎందుకంటే పరమాత్మ యొక్క అంశవి. జిఎల్ స్వామి వాళ్ళు చెప్పే చదువు అది. అంశవి అని చెప్తారు. నువ్వే అంశవి. అంశ అంటే ఒక భాగం. ఆ భాగం ఎన్నో భాగం కూడా కావచ్చు, 1000వ భాగం కావచ్చు, 1,00,00,000 భాగం కావచ్చు కదా. ఒకటి అన్నదానికి బయటేసి ఒకటే వేస్తే అది ఒకటి. 1/1 అంటే అది ఒకటి కిందే లెక్క. అసలు 1/1 అక్కర్లేదు. దాని పక్కన ఒక 0 పెట్టే. ఇప్పుడు దాని వాల్యూ చెప్పండి. ఆ 1లో 10 పైసలు, 10వ వంతు ఇంకో 0 కూడా పెట్టి, 100వ వంతు ఇంకో 0 కూడా పెట్టి, ఇంకా 0 పెడుతూ పోయింది. ఈ 1లో ఎంత భాగం అది అంటే చాలా స్వల్పమైన భాగం. అంశ అని ఎప్పుడైతే అన్నామో జీవుడు అలాంటి వాడు. పరమాత్మలో అంత అంశ. అందుకే నేను చిన్నవాడిని, నువ్వు చాలా పెద్దవాడిని. అందుకని వాడిని తప్పని ఎక్కడ పెట్టాం మనం. నేను అంశని అనుకున్నావంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నేను అంశని అనుకున్నావంటే ఆ అంశలో అసలు అంశే చాలా చిన్నదని తెలుసుకున్నాం మనం. ఆ అంశలో ఒక అంశం ఉంది.
ఆ అంశ ఇక్కడ క్యాండిల్ దీపం ఒక కుండ బోటిచ్చారు. ఆ కుండకన్నీ కన్నాలు పెట్టారు. ఆ ప్రతి కన్నంలో నుంచి ఈ దీపకాంతి వస్తూ ఉన్నది. ఇదే అంశ అయితే ఈ బయటకు వచ్చిన కాంతి ఎంత అంశ? ఇదే అసలు చిన్నది. అట్లా జీవుడే అసలు అంశ అని చిన్నవాడంటే వాడికి కళ్ళల్లో నుంచి, వాడికి చెవిల్లో నుంచి, వాడికి జ్ఞానేంద్రియ పంచకం, నీకు స్పర్శ అనేది తెలిసింది ఎంత అంశభాగమో మీరే నిర్ణయించుకోండి. నీకు తెలిసింది కదా, నీకు తెలిసింది. ఇప్పుడు గురువు శక్తిపాతం చేసినప్పుడు అది పాఠం కాదు, అక్కడ ఉండిరా నీకు నేను నేను అనేటువంటిది అని ఆయన ఉద్దేశంలో అది పెట్టాడు. ఆయన సంకల్పం అది. మీకు తెలిసి తెలియకుండానే మేము కూడా శక్తిస్తాం, మేము శక్తిస్తామని అందరూ శక్తి చేస్తున్నారు. అసలు మీకు ఏం తెలుసని మీరు ఇస్తున్నారో నాకు తెలియదు. గురువు ఆ ఉద్దేశంతో ఎవరన్నా మీకు ఆవిడ తన మీద చేయబెట్టగానే మీకు తెలిసిపోతూ ఉంటా అంటే అది ఇది తెలుసుకోండి. ఆ శక్తి నీ మీద పడినప్పుడు నీకు కలిగిన అనుభూతి ఎలాంటిది అంటే, నా దగ్గర తిరుపతి లడ్డు ఇంత ఉంది, ఈ ఒక్క లడ్డు మీకు నేను పెట్టటం నేనేం చేశానంటే ఇంత ముక్క తుంచి నీకు పెట్టాను. ఇంత ముక్క అంటే ఒక బూంది ఆ తిరుపతి, అదే కదా మనం ప్రసాదం పెట్టేది ఎంత పెడతాము. ఇంత ముక్క మిమ్మల్ని లడ్డు తిన్నావా అని అడిగితే తిన్నా. ఏం తిన్నావు అంటే నువ్వు తిన్నది లడ్డూయేనా? లడ్డులో ఒక అంశ. ఆ అంశ నీకు ఎందుకు పెట్టామంటే, ప్రసాదం ఎందుకు పెట్టారంటే దానివల్ల నీకేదో చాలా చాలా ఇవన్నీ వస్తాయని కాదుగా. ప్రసాదం ఇలా ఉంటుంది, లడ్డు ఇలా ఉంటుంది, మొత్తం లడ్డు మింగారా ఎట్లా కొట్లా సంపాదించుకోరా, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? లడ్డు తిన్న తృప్తి వస్తుంది. ఇందాక నువ్వు లడ్డుయే తిన్నావు, నీకు తృప్తి కాదా? మరి ఏమొచ్చింది? అసలు లడ్డు అంటే ఏదో తెలియదు, నీకు రుచి తెలుసు. పాఠంలో అది చెప్తాడు. నీకు ఆ క్షణంలో కలిగిన అనుభూతి నీవెవరో నీకు తెలియచేయడానికి చెప్పారా? అనుభూతి లోపల కలిగింది, బయట కలగల. నీకు లోపల తెలిసిందిరా, అది చాలా స్వల్పం. దాన్ని పెంచుకుంటే అంటే ఇంద్రియాల ద్వారా రాదది, మనస్సు ద్వారా రాదది. అప్పుడు మనస్సు కాదు, ఆ క్షణం అనుభవించింది ఎవరు? మనస్సు చెప్పింది. ఏం చెప్పింది? నీ తల మీద ఎవరో చెయ్యి పెట్టారు, వాడెవరో పోకిరివాడు నిన్నిలా తగిలిపోయినాడు, ఇది మనసు చెప్పాలి. దాని అనుభూతి తేడా తెలుసుకోండి. అందుకు చెప్తున్నాను. లేకపోతే ఆ పోకిరివాడు తగిలే సంగతి మనకి తక్కర్లే కదా. ఈ సంపాదించుకోవడం నీకు తెలియలేదు కాబట్టి, అది తెలిసేంత వరకు, అది తెలియడం అంటే ఏమిటి? ఆ అజ్ఞానం పోవాలి. ఏ అజ్ఞానం పోవాలి? నీకు పాఠంగా మాటగా తెలుసు, పరమాత్మ నిరాకారం, నిరవయవం, అంతటా ఉన్నాడు, ఇవన్నీ మాట తెలుసు. నేను వస్తుంటే మీరు దండం ఎలా పెట్టారో మెకానికల్గా అవి తెలుసు మనకి. కానీ నిజంగా పరమాత్మ అయితే మీకు అందరికీ తెలియదు కదా. మాకందరికీ సమాధి వచ్చింది కదండి, మీరే సర్టిఫికేట్ కూడా చేశారు కదా, మేమంతా పరమాత్మ. సమాధి వచ్చేది కరెక్టే. రోజులో 24 గంటలు, 20 గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. మరి నేను అహం బ్రహ్మాస్మి అని
ఎన్ని సెకండ్లు నీవు గుర్తులో ఉన్నావు. మరి ఎప్పుడు మేము అందులోనే ఉండాలంటే ఎట్లా? మా ఇంట్లో పనులు లేవా, మాకు అన్నం అనుకోద్దా, ఉద్యోగాలు చేయొద్దా, డబ్బు సంపాదించొద్దా, అవన్నీ ఏమి అక్కర్లేదా అంటే ఆ ఒక్క క్షణము నీకు తిరుపతి లడ్డు ఇంత మొక్క పెడుతుంది. ఇందాకటి అంశంలో నుంచి ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువ మీరు సంపాదించుకున్నారు. ఇందాక ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి అనుభవం మాత్రమే ఇది. ఇంద్రియాలు లేవు ఇక్కడ. నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనస్సులు కాదు, నువ్వు బుద్ధివి కాదు, నువ్వు స్థూల శరీరాన్ని కాదు, నువ్వు సూక్ష్మం కూడా కాదు. మరి ఎవరు నేను అంటే ఏది తెలియకుండా నిరాకారంగా నువ్వు ఎందుకు నవ్వావు? నీకు ఎందుకు ఆనందం కలిగింది? ఆ క్షణం నువ్వు ఎలా ఉన్నావు? ఆ క్షణాన్ని గుర్తు చేసుకుని ఎట్లా గుర్తు చేసుకోమంటారండి నన్ను? తిరుపతి లడ్డు చిన్న ముక్క నీ చేతిలో పెట్టినప్పుడు అది తిని నువ్వు ఒక అనుభూతికి లోనైనా అంటే ఆ లడ్డు యొక్క రుచి నువ్వు గ్రహించవు. నువ్వు ఎన్నిసార్లు లడ్డు చేసినా ఆ రుచి రాలే. నీకు ఎట్లా తెలుసు ఆ రుచి రాలేదని? ఆ రుచిని పొంది సాటిస్ఫై అయినటువంటి నీ ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఆ రుచికి పరమాత్మ చైతన్యం అనుభూతి మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఆ అనుభూతి మళ్ళీ రాలేదు. ఆ అనుభూతి సంపాదించడం కోసం అది అంతటా ఉందని గురువు చెప్తున్నాడు. అన్నిట్లో నేను చూశానని చెప్తున్నాడు. ఆయన అబద్ధం ఉన్నా చెప్పాలి, నేను చూశాను అన్నమాట. మనకి ఇంకా ఆ స్థితి రాకుండా పోయి ఉండాలి కదా. ఆయన అనుభవాన్ని అబద్ధమే చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో మనకి తెలియదు. శాస్త్ర ప్రమాణం చేసి ఆయన ఉట్టిగా కూడా మాట్లాడుతున్నాడు. నాకు అన్నీ తెలిసిపోయినాయి. మన వాళ్ళు చాలామంది మాట్లాడతారు. అమ్మగారికి చెప్పడం వచ్చు కానీ మాకు చెప్పడం రాదు, కానీ మాకు కూడా అంతా తెలుసు. మంచిది, తెలిస్తే చాలా సంతోషం. నేను వద్దని చెప్పడానికి తెలుసుకోండి. నీకు ఎంత తెలుసో ఆ అనుభూతి నేను సమాధిలో పొందాలనుకున్నావు కదా, దాంట్లో సరిపోతున్నదా? సరిపోలేదు. అందువల్ల ఏమవుతుంది? నువ్వు ఇంకా నీ పాత్రని శుద్ధి చేసుకోవాలి అని తెలుస్తుంది. శుద్ధి చేసుకుంటే ఆ సమాధిలో నీవు పొందిన అనుభవాన్ని నువ్వు ప్రతి క్షణం కూడా పొందగలవు. అప్పుడు ఒక క్షణమే పొందావు. మీరందరికీ తెలియదని నేను చెప్పట్లేదు, మీకందరికీ తెలుసు. మీరు ఏమనుకుంటున్నారంటే ధ్యానం చేసుకుని మేము కళ్ళు మూసుకుని ఆ స్థితిలో కాసేపు ఉండి తర్వాత మేము బయటకు వచ్చేసి అన్ని పనులు ఏం చేస్తున్నాం అదేం కాదు అంటున్నారు. మీరెప్పుడూ ఆ స్థితిలోనే ఉండగలగాలి. ఎట్లా ఉంటాను అంటే అది తెలిస్తే, ఏదైతే తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది లేదు. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. నాకు ఫిజిక్స్ తెలిస్తే కెమిస్ట్రీ తెలియదు. నాకు లాంగ్వేజ్ తెలిస్తే నాకు మ్యాథమెటిక్స్ రావు. ఒకటి తెలిస్తే ఒకటే తెలుస్తుంది. ఏవి? ప్రపంచంలో ఉండేటువంటి సబ్జెక్ట్స్, అవి కూడా సబ్జెక్ట్సే. కానీ ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయో అది పరమాత్మ చెప్తోంది శాస్త్రం. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. మరి నాకు అలా తెలియలేదు. తెలియలేదు అంటమే అజ్ఞానం. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. జ్ఞానం లేకపోవడం అంటే ఏమిటి? మళ్ళీ దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ అన్ని లైట్లు పెట్టుకున్నాం మనం. ఈ హాల్లో చీకటి లేదు. ఈ హాలుకు అవతల బయట చూడండి చీకటి ఉంది.
ఇక్కడ వస్తువు కనపడ్డట్టుగా అక్కడ వస్తువు కనపడటల్లా. ఇప్పుడు అంతటా వెలుతురుంది అని నేను చెప్పగలనా? ఇక్కడ వెలుతురుంది, అంతటా వెలుతురు లేదు. అక్కడ వస్తువు నాకు కనపడటం లేదు. అక్కడ అజ్ఞానం ఉంది, ఇక్కడ జ్ఞానం ఉంది. అట్లా నీవెవరో నీకు తెలిసినా, అహం బ్రహ్మాస్మి అని నువ్వు తెలిసినా, అంతటా నేనున్నానని నీకు తెలియదు. అంతటా నేనున్నానని నాకు తెలియలేదు అంటమే నీ అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏదో చీకటి అని అనుకోవాలి. నీకు తెలియాలని ఆ చీకటిని చూపెట్టాను. నాకు తెలియదు అంటున్నావు కదా, ఆ తెలియకపోవడం ఇప్పుడు తెలుస్తోంది కదా. ఈ తెలివి అక్కడ ఎందుకు లేదు? ఈ తెలివే కనుక అక్కడ కూడా ఉంటే అప్పుడు నువ్వు పరిమితం కాదు, అపరిమితం అంటే మన పాత్ర శుద్ధం చేసుకోవాలంటే ఇంత మేర తోముకుంటే సరిపోలేదు, అంత పాత్ర అంతా తోముకోవాలి. ఆ పాత్ర అంతా ఎంత పెద్దదండి, ఎంత పెద్ద పాత్ర, ఎంత గిన్నె అది, దాని నిండా పోసేటువంటి పాలు అలాంటివి. మరి నాకు తెలిస్తే అది తెలియదు అంటున్నాను కదా, అది కూడా నాకు తెలియడం కోసం మీరు ఇందాక మిమ్మల్ని ప్రశ్న వేశాను. మీరు ఎందుకర్రా ఇన్ని సంవత్సరాల బట్టి వింటున్నారు అని అడిగితే, ఇప్పుడు ఎందుకు వింటున్నారు అంటే మాకు ఇది మేమని తెలుసు, ఇది నేనని నాకు తెలుసు. ఎందుకని? నాకు ఇక్కడి వరకు అజ్ఞానం పోయింది. ఎట్లా పోయింది? మీరు నాకు దీపం వెలిగించారు, నాకు తెలుసు. నేను నీకు దీపం ఎప్పుడు వెలిగించాను? నీ తల మీద నేను ఎప్పుడైతే చెయ్యి పెట్టానో కదా, అప్పుడే నా దీపం వెలిగింది. నా దీపం వెలిగిందంటే ఆ స్పర్శ నాకు తెలిసింది. ఆ స్పర్శ చెడ్డగా తెలిసిందా, మంచిగా తెలిసిందా? మంచిగా తెలిసింది. అంటే స్పర్శ అంటే ఇది, దీనికి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. ఆ బ్యాడ్ ఇంటెన్షన్ కలిపాం మనం ఇందాక. అది లేకుండా ఉన్న స్పర్శనే నేను తెలుసుకున్నాను అని నీకు తెలుసు. ఆ తెలివి అంతటా ఉండే అది తెలివే కదా. నిన్ను టచ్ చేస్తే కూడా తెలియకపోవడం మరి అది తెలివి కాదు. అంతటా కూడా అది ఉంది అని నీకు తెలియాలి. నీ వరకే కాదు. ఎందుకంటే పరమాత్మని శాస్త్రం ఏం చెప్పిందంటే అంతా నిండి ఉన్నవాడని చెప్పింది. వ్యాప్తం. వాడి పేరు విష్ణు అని. విష్ణు అంటే అర్థం ఏమిటి? అంతటా వ్యాపించిన వాడు. ఇప్పుడు నీ జ్ఞానం ఎంతవరకు వ్యాపించింది? నీ శరీరం వరకే వ్యాపించింది, అంతటా వ్యాపించలే. అందుకని ఇది అంతటా వ్యాపించింది అని తెలిసే వరకు నీకు అజ్ఞానం ఉంది. జ్ఞానం అసలు లేదా? ఉంది. ఆ జ్ఞానం వ్యాప్తి చెందల, అది కొంతవరకే పరిమితమై ఉంది. మరి జీవుడికి కూడా జ్ఞానం ఉంది కదండి. జీవుడికి ఏం జ్ఞానం ఉంది? నేను దేహాన్ని అన్న జ్ఞానం ఉంది, నేను మనస్సుని అన్న జ్ఞానం ఉంది కదా. ఈ ఆస్తి నాది అన్న జ్ఞానం ఉంది. నేను పరమాత్మని అన్న జ్ఞానం వాడికి లేదు. అని ఎవడికి ఉంది? ఎవడైతే గురువు పరిధిలోకి వచ్చాడో వాడికి మాత్రమే ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు బుద్ధి చిత్తాహంకారాలు నేను కాదు, నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను నిరాకారాన్ని, నేను సాక్షిని అన్న జ్ఞానం. ఇప్పుడు మామూలు వాడి జ్ఞానానికి మీ జ్ఞానానికి తేడా తెలిసిందా? అయితే మీకు అజ్ఞానం లేదా? ఉంది. ఎంత ఉంది అంటే నేను మాత్రం పరమాత్మనే, అంతటా ఉన్న నేనెవరో నాకు ఇంకా తెలియలేదు. అంటే నా జ్ఞానం పరిమితమైంది.
వాడి జ్ఞానం ఇంకా పరిమితమైంది. ఎవడి జ్ఞానం వాడితో కంపేర్ చేసుకోకండి మీరు. ఎవడు దేహాత్మ భావన, జీవాత్మ భావన. ఇక్కడ జీవుడివి కాదు, నువ్వు బ్రహ్మాత్మ భావన. బాగా ఆలోచించు. నువ్వు బ్రహ్మాత్మ భావన వచ్చిందనుకున్నావు, ప్రతి క్షణం మళ్ళీ దేహాత్మలోకి జీవాత్మలోకి వెళుతున్నావు. ఆలోచించు. ప్రతి క్షణము నువ్వు మళ్ళీ మేము ఎక్కడ వెళ్ళామండి, ఏం వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, నువ్వేమంటావంటే నాకు జ్వరం వచ్చింది, 10 రోజుల నుంచి తగ్గలేదు, ఏమో మాకు ఈ జ్వరంతోనే చచ్చిపోతానేమో అని నువ్వు ఎప్పుడైనా ఒకసారి అనుకున్నావు అనుకున్నావు. నడుస్తూ నడుస్తూ ఉన్నా నా కాలు దాన్ని కొనుక్కుండి చచ్చానోయ్ అని. కాలు కొనుక్కుంటే దెబ్బతగిలి నిజమే, కాదని చెప్పలే. మరి అప్పుడు నేను జీవుడుగా ఉన్నానా లేకపోతే ఆత్మగా ఉన్నానా? అహం బ్రహ్మాస్మి, నేను మెకానికల్గా అంటున్నానా నిజంగా అంటున్నాను? ఆలోచించాను కదా. అంటే నువ్వు అప్పటికప్పుడు పరమాత్మని అంటున్నావు, మరుక్షణమే నేను జీవుడిని అయిపోయినాను అంటున్నావు. అద్దంలో ఒకసారి ఇట్లా చూసుకుని చాలా బాగున్నాను అనుకున్నాను, ఆ క్షణం నేనేమైనాను? దేహాత్మ భావంలో పడిపోయినాను. అంత తేలిక. ఇప్పుడు మీరు ఈ కసౌటి ఈ ఒరిపిడి రాయి పెట్టుకుని నేను 24 గంటల్లో మీరు పనిచేసేటప్పుడు ఏమవుతుంది, రాత్రి పడుకున్న తర్వాత ఇంకా నిద్రపోరు కదా, అప్పుడు అనుకోండి ఇవాళ నేను ఎన్నిసార్లు జీవాత్మగా అయిపోయినాను, ఎన్నిసార్లు దేహాత్మగా అయిపోయినాను, ఎన్నిసార్లు బ్రహ్మాత్మగా ఉన్నాను. బయటికి పోయేది అప్పుడే వద్దు. ఇదివరకు ఇదే పాఠమే, ఇది కొత్త పాఠం ఇదేం చెప్పటం లేదు కదా, విన్న పాఠమే కానీ ఇంకొక పద్ధతిలో చెప్పుకుంటున్నా, అంతే కదా. ఇప్పుడు ఆలోచించు. నువ్వు ఇట్లా ఆలోచించడం మొదలు పెడితే నువ్వు నా దగ్గరికి రావు. ఎందుకని? దేహంగా నువ్వేరు నేను వేరు, జీవుడుగా నువ్వేరు నేను వేరు, నీ కర్మ వేరు నా కర్మ వేరు, ఆత్మగా మన ఇద్దరం ఒకటే. నువ్వు ఈ 24 గంటల్లో ఎప్పుడు నువ్వు ఆత్మగా ఉన్నావో ఆ క్షణం నువ్వు నాతోనే కలిసి ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తా చూడు, అమ్మ మీరు రాలేదు మా పెళ్ళికి అని అంటారు ఎవరైనా. అమ్మ నేను అక్కడే ఉన్నాను అదే అంట. నేను అక్కడే ఉన్నాను అదే అంటే ఫిజికల్గా నేను అమెరికాలో ఉన్నా, మరి నేను అక్కడ ఎట్లా ఉన్నాను? ఆ క్షణంలో నేను బ్రహ్మాత్మ భావంలో ఉన్నప్పుడు మాత్రమే నేను నీతో ఉండగలను. మళ్ళీ నేను దేహాత్మ భావంలో వస్తే, అంటే బ్రహ్మాత్మ భావంలో స్టేజ్ మీద నుంచి దేహాత్మలోకి రావడానికి, జీవాత్మలోకి రావడానికి నాకేం పెద్ద కష్టం లేదు. ఎంత తేలిక అంటే జాగ్రత్త అవస్థలో నుంచి స్వప్నంలోకి వెళ్ళడం, స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళ్ళడం, సుషుప్తిలో నుంచి తిరిగి జాగ్రత్తలోకి రావడం. జీవుడు అనేక స్టేజెస్లో అనేక సార్లు వాడు ట్రావెల్ చేస్తూ ఉండేవాడికి ఇది కష్టమా? ఆలోచించండి. అందుకని నువ్వు బ్రహ్మాత్మ భావంలో ఉండడానికి ప్రయత్నం చేస్తే అజ్ఞానం నీ నుంచి దూరం అయిపోతుంది. నువ్వు ఎక్కడెక్కడ దీపం వెలిగిస్తూ ఉంటే అక్కడ ఉన్న అజ్ఞానం పోవాలి, అది ఉండడానికి వీల్లేదు. నువ్వు దీపం వెలిగించనంత వరకు అది రాజ్యం చేస్తుంది. ఆలోచించండి. శృత్వాపి శాస్త్రం చెప్తోంది, నువ్వు విన్నా కూడా నీ అజ్ఞానం నశించకపోతే, మీరు 30 ఏళ్ల నుంచి వింటున్నారు, మీకు ఎందుకు తెలియలేదు అంటే 30 ఏళ్ల నుంచి విన్నా కూడా
మేము ఆత్మనని నాకు తెలుసు, బట్ నేను ఆ 24 గంటలు అదిగా ఉండలేకపోతున్నాను. అదిగా ఉండడానికి చేసేటువంటి పనినే సాధన అన్నారు. సాధన చేస్తున్నాను. ఏమి సాధన చేస్తున్నాను? నేను మాట ముందు ఈ స్టేజ్లో నుంచి ఆ స్టేజ్లో వెళ్ళడానికి. ఎట్లా వెళతారండి మీరు ఈ స్టేజ్లో నుంచి ఆ స్టేజ్లో? ఎన్టీ రామారావు ఆయన ఒక క్యారెక్టర్ కదా, అందరికీ తెలుసు. నాకు ఆయనే తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్. ఇంకొన్ని ఎవరన్నా చూద్దామంటే మరి నాకు రావు. అందుకని ఎవరో ఒకటి చెప్తే మీకు అర్థం అవుతుంది కదా. ఒక క్యారెక్టర్ స్టేజ్ మీద, స్టేజ్ అంటే ఒక చెక్క బల్ల ఇస్తాడు, దాని మీద ఒక కార్పెట్ అట్లాంటిది ఏదో పరుస్తాడు. ఆ అవతలని గ్రీన్ రూమ్, ఇది స్టేజ్. స్టేజ్ అందరికీ కనపడుతూ ఉంటుంది. గ్రీన్ రూము ఎవరికి కనపడదు. గ్రీన్ రూమ్లో వెళితే ఎన్టీ రామారావు, స్టేజ్ మీదకి వస్తే రాముడు, స్టేజ్ మీదకి వస్తే రాముడు, గ్రీన్ రూమ్లో వెళితే ఇప్పుడు వాడు అది కావడానికి ఏమన్నా డ్రెస్ నేను రాముడు కాకుండా రామారావు కావాలంటే ఈ కిరీటాలు అన్నీ తీసేయాలి, తీసేసి అక్కడికి వెళితే నేను రామారావుగా ఉంటాను, ఇక్కడికి వస్తే నేను అలా కాదు. వాడు అక్కడికి వెళితే రామారావు, స్టేజ్ మీదకి వస్తే రాముడు కదా. స్టేజ్ మీదకి రావడానికి, అక్కడికి వెళ్ళడానికి వాడు ఏమన్నా తీసేశాడా? స్టేజ్ మీదకి వస్తే ఏం చేస్తాడు? రాముడుగా నటిస్తాడు. ఇప్పుడు స్టేజ్ మీదకి రాగానే రాముడు అనేది ఒకటి వాడికి ఎక్స్ట్రా వచ్చి పడిందా? ఏమైంది మరి? స్టేజ్ మీదకి రాగానే ఏమొచ్చింది? డ్రెస్ అయితే అక్కడ వేసుకున్నాడు, ఇక్కడ వేసుకున్నాడు, కిరీటము అన్నీ ఉన్నాయి. రాముడుగా వేసుకున్నటువంటి కోదండం అదే ఎలా ఉండాలో రాముడికి తెలుసు కదా. ఆ వేషం అంతా అట్లాగే ఉంది. కానీ గ్రీన్ రూమ్లోకి వెళ్ళాడు. నువ్వు వేషం తీసేస్తేనే నువ్వు రామారావువి, నువ్వు వేషం పెట్టుకుంటే నువ్వు రాముడి వేరు గ్రీన్ రూమ్లో కూడా అని అంటారా? కాదు. ఒకసారి వాడికి నేను రామారావుని అని తెలిసినప్పుడు, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఇది నాకు ఎక్స్ట్రా. ఇది ఈ రాముడి వేషం, ఈ రాముడి భావితుడైనాడు. రాముడి భావంతో వాడు భావితుడైనాడు. బాగా ఈ పదం అర్థం చేసుకోండి. ఎక్స్ట్రా ఇంకేం రాలే. వేసుకున్న వేషం కూడా అది ఇది కూడా ఒకటే. కానీ ఈ స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి నేను రామారావుని, నేను చీఫ్ మినిస్టర్ని అని అనడు. మరి చీఫ్ మినిస్టర్ కూడా అన్నాడు. చీఫ్ మినిస్టర్ భావాన్ని భావితుడైనాడు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి రాముడి భావంతో భావితుడైనాడు, రాముడుగా యాక్ట్ చేస్తున్నాడు. అలా మీరు కూడా దేహాత్మ భావంలో వచ్చినప్పుడు ఏం పీకేవాకండి, జుట్టు పీక్కోక్కర్లేదు కదా. ఇప్పుడు నేను దేహాత్మ భావంలోకి వచ్చాను అని అనుకోకుండా భావంతో భావితుడై నేను పని చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను బ్రహ్మముని అనుకుంటాను. చాలు, ఏం లేదు. ఎంత తేలికగా ఆలోచించండి. నేను గ్రీన్ రూమ్లోనే రామారావుగా ఉంటున్నా. నేను బ్రహ్మాత్మ భావన వచ్చినప్పుడు మాత్రమే నేను బ్రహ్మముగా ఉంటున్నానా? అసలు నా రూపం అది. కొన్నిసార్లు నేను జీవాత్మ భావం వేసుకుంటున్నాను, మరికొన్నిసార్లు నేను దేహాత్మ భావం వేసుకుంటున్నాను. అద్దంలో చూడొద్దని నేను చెప్పలేదు. అద్దంలో చూస్తున్నప్పుడు నేను ఎంత బాగున్నాను అని అనుకున్నప్పుడు దేహాత్మ భావం వచ్చింది. నేను పరమాత్మని కదా, ఈ దేహాత్మ భావంలో ఇప్పుడు నేను అందులో చూసుకుంటున్నాను. ఆ క్షణం అనుకో ఏమ్మా
నాకు రోగం వచ్చింది, నేను చచ్చిపోతాను అని నీకు అనిపించగానే ఇప్పుడు నాకు జీవుడు కదా చావు కలిసిన వాడు. ఓ జీవాత్మ భావం ఇప్పుడు నాకు జీవాత్మ భావంతో భావితున్నాయి. అసలు నేనెవరు? అహం బ్రహ్మాస్మి అని 3 సార్లు బ్రహ్మసభను నేను చెప్పొచ్చాను. నేను బ్రహ్మముగానే ఉండాలి, జీవుడుగా ఉండడానికి లేదు. అయితే ఉండడానికి లేదంటే నేను ఇక్కడికి వచ్చి నేను జీవుడుగా వేషం వేసుకుని ఇక్కడికి వచ్చి నేను రాముడుగా ఉండనండి, నేను రామారావుని అని స్టేజ్ మీద చెప్తాడు. అవ్వదు, చెప్పకూడదు. చెప్తే ఆడియన్స్ అంతా రాళ్ళేసిపోతారు. అందుకని నువ్వు నటించు. ఇది నటన. జీవుడుగా నటించు, దేహంగా నటించు. ఆ నటిస్తున్న సమయంలో కూడా నేను పరమాత్మని అని మర్చిపోవాలి. అట్లా ఇంతవరకు ఉన్న అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోగలిగితే, ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటున్న వాడివి ఒక్కసారి నేను దేహాస్మి అన్నావంటే కూడా అది కూడా అడ్డమే కదా. అహం జీవాస్మి అన్నావంటే అది కూడా అడ్డమే కదా. బ్రహ్మభావం అడ్డమే కదా. లేదండి నేను ఇదిగా ఉంటూనే ఉంటాను, అప్పుడప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అనుకుంటాను. నువ్వు అహం బ్రహ్మాస్మి అనుకోక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అదే. రామారావు, నా పేరు రామారావు, నా పేరు రామారావు అనుకుంటాడా? ఎప్పటి వరకు అనుకున్నాడు చెప్పండి మీరే? మన అమ్మ మనకి ఎప్పటి వరకు నా పేరు భానుమతి అని నేర్పించింది? భానుమతి అని అనగానే ఇది అని నాకు అర్థమయ్యేదాకా నేర్పించింది. అంతకుముందు నేను ఎవరో నాకు తెలియదు. ఈ దేహాత్మ భావన నేను అది అని నేను నా పేరు చెప్పుకోకపోయినా నేను అదే మీరు ఎందుకంటున్నారంటే, ఎవరన్నా అక్కడ భానుమతిని గురించి మాట్లాడుకుంటుంటే ఆ పక్కన నన్ను గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, మంచిగా అనుకుంటారు, పోయిరమ్మా కనుక్కుంటారా? నాకెందుకు కనుక్కోవాలి? నిజం చెప్పండి. వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుకుంటుంటే భానుమతి నువ్వే నా ప్రపంచంలో ఎవరు లేడు అంటే నువ్వు ఆ పేరుతో ఎంత కలిసిపోయావో చూడు. అందుకే మనం చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినారని చెప్తారో తెలిసినా ఆ భానుమతి చచ్చిపోయింది, నేను రావాలి. ఎవరు చచ్చిపోయినారు రాకుండా ఎవరో శవాన్ని ఎత్తేసి అదిగో అక్కడ వాడు రామయ్య చచ్చిపోయినాడు. ఆ రామయ్య ఎవరు? వాడి పేరట. ఆ పేరుతో చలామణి అయినటువంటి ఒక వ్యక్తి, వాడు చావలే. ఆ పేరు కలవాడు చచ్చిపోయినాడు. పేరు కలవాడు అన్నప్పుడు ఏమవుతాడు? పేరు వాడు కాదు. నేను ధనము కలవాణ్ణి, ధనం నేను కాదు. నేను గుణం కలవాణ్ణి, వాడు మంచివాడు. ఆ మంచితనం కలవాడు వాడు. అలా నేను దేహం కలవాణ్ణి, నేను జీవం కలవాణ్ణి. బాగా ఆలోచించండి. ఇవన్నీ నాకు నేను పెట్టుకున్నటువంటి ఎక్స్ట్రా భావితుండైనా ఎవరుగా? దేహంగా, ఇంద్రియాలుగా. డాక్టర్ గారు నా కంటికి ఆపరేషన్ చేయండి. ఇప్పుడు నేనేంటి? నా కన్ను ఆపరేషన్ చేశారు, నా కాలు ఆపరేషన్. మాటల్లోనేమో నా కాలు నా కన్ను, కానీ ఆపరేషన్ ఎవరికైంది అనుకుంటున్నాను? నాకైంది అనుకుంటున్నాను. మా ఇంట్లో పెళ్ళికి రండి అంటే నిన్ననే నాకు ఆపరేషన్ అయింది కానీ నేను రాలేను అంటే ఇప్పుడు నీ జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? నీ జ్ఞానం ఉంటే నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. నేను బ్రహ్మభావం నాకు వచ్చింది అంటున్నాం మనం. కానీ నేను ఎప్పుడూ దేహంలోనే
అహం బ్రహ్మాస్మి మాట ఒకటి మాట్లాడుతూ ఆలోచన ఇంకొకటి చేస్తూ, అందుకే త్రికరణములు ఒకటిగా ఉండమన్నాడు. త్రికరణములు అంటే ఏంటి? మనస్సు, మనోవాక్కు కాయ. మనస్సు, వాక్కు, కాయ మూడు ఒకటిగా ఉంటాయి. మనస్సు ఏమనాలి? నేను జీవుడిని చెప్పకూడదు. మనస్సు నేను పరమాత్మనే అనాలి. శరీరం దేహాత్మ భావన పోయి నేను పరమాత్మనే అనాలి కదా. ఇంతవరకు ఇదైతే అక్కడికి పంపిస్తా. ఇదే కాలేదు మనకు. ఉంటే ఎక్కకపోతే స్వర్గానికి ఏం వెళదాం? ఇంకెక్కడ జాత అయితే స్వర్గానికి వెళ్ళే మాట మళ్ళీ ముందు ఉట్టెక్కండి. ఇవాళ ఉట్టెక్కే సంగతే చెబుతున్నాం నేను. అందుకని శృత్వాపి నేను వింటున్నాను, అమ్మా వినండి వినండి అని ఎప్పుడు చెప్తాను. విన్నామండి అంటే వింటే ఇది రిజల్ట్. ఏది రిజల్ట్? నీ అజ్ఞానం పోవాలి. నీ అజ్ఞానం పోకపోతే, నా అజ్ఞానం పోయి నేను ఇప్పుడు బ్రహ్మగా ఉండాలా? నువ్వు బ్రహ్మననే దృష్టిలో ఉండు. దేహంతో చేయాల్సిన పనులు మానుకోమని మేము చెప్పము. ఆ క్షణం కూడా స్టేజ్ మీద ఎక్కినప్పుడు రాముడుగా నటిస్తున్నప్పుడు కూడా నేను రామారావుని గుర్తుపెట్టుకోరా. వాడి గుర్తులో ఎలా ఉంటుందని చెప్తానంటే, ఇది సీత, వీడు రాముడు. ఆ సీత నిజంగా సీత కాదు, వీడికి భార్య కాదు, కానీ ఆమెను భార్యలాగా ముట్టుకుంటున్నాడు. కానీ తన భార్యను ముట్టుకున్నప్పుడు వాడికి ఎటువంటి ఫీలింగ్స్ వస్తున్నాయో ఆ ఫీలింగ్స్ ఇక్కడ రాకూడదు. ఎప్పుడు వాడికి రాకుండా ఉంటాయి. నేను రామారావుని అని అనుకున్నప్పుడు మాత్రమే రావు. ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు, సీతతో మాట్లాడుతున్నాడు, సీత భుజం మీద చెయ్యేశాడు. సినిమా వాళ్ళు ఎన్ని చేస్తున్నారు? ఆ క్షణంలో కూడా వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ ఏమున్నాయో అవి రావు. అవి వస్తే ఈ యాక్ట్రెస్ రేపు వీడితో యాక్ట్ చేయదు. ఇంతకన్నా నేనేం చెప్పగలను? మీకు అర్థం చేసుకోవాలి. ఇంకా అంతకంటే చెప్పలేదు. బాగా ఆలోచించాను. దేహాత్మ భావన, జీవాత్మ భావన నీకు కలగదు అని చెప్పట్లేదు, నీకు కలగాలి. కానీ అప్పుడు కూడా బ్రహ్మాత్మ భావనలో ఉంది. అలా బ్రహ్మాత్మ భావనలో ఉండి నటించడాన్ని నటన అన్నారు. అంటే ఒకరు ఒక భావనలో ఉండి మరో భావనలో నటించటాన్ని నటన. అట్లా నటించమని మేము చెప్తూనే ఉన్నాం. నువ్వు భార్యగా నటించు, అది రాముడుగా నటించాడు కదా. నువ్వు భర్తగా నటించు, నువ్వు కొడుకుగా నటించు, నువ్వు కూతురుగా నటించు, నువ్వు అమ్మమ్మగా నటించు, నువ్వు నాయనమ్మగా నటించు, నువ్వు మేనత్తగా నటించు. ఎన్ని నటిస్తే నాకేమిటి? వాడు సినిమాలలో ఎన్ని నటనాలు చేస్తున్నారు వాళ్ళు. వాడికి ఏమన్నా ఒకటన్నా అనుకుంటున్నదే? ఏ సినిమాలో, ఒక సినిమాలో ఒకటి హీరో, ఇంకొక తెగతో హీరోయిన్, ఇంకో సినిమాలో వాడు హీరో, ఇది వాడికి చెల్లెలు కదా. ఎప్పుడు అదే భార్య కాదు కదా. మరి అక్కడ నువ్వు భార్యగా ఉన్నావు కదా, ఇక్కడ నువ్వు చెల్లెలు ఎందుకు అయిపోయినావు అంటే దానికి ఏది ఇస్తున్నాడో అది నటిస్తున్నాడు. అట్లా నువ్వు అనేక నటనలు చెయ్యి, మేము వద్దలే. అయితే బుద్ధిలో ఉండు, నేను పరమాత్మని అని బుద్ధిలో ఉండు. ఇది అనుభవానికి వచ్చేంత వరకు నీ అజ్ఞానం నశించకపోతే ఎంత అర్థం చేసుకోవాలో అంత చేసుకోలేకపోతే నీకు ఇంత అర్థం కాలేదు. ఇన్నాళ్ళ బట్టి మనం సాధన చేస్తున్నా మనకి ఇంత అర్థం కాలేదు. ఆ అర్థం చేసుకోకపోతే సందేహం తీరేదాకా నువ్వు శ్రవణమే చెయ్యి. అందుకు శ్రవణం చేస్తున్నావు. మరి శ్రవణం అయిపోయిన తర్వాత ఈ క్లాసులో ఎప్పుడు మమ్మల్ని ఇందులోనే కూర్చోబెడతారా? మాకు ప్రమోషన్ లేదా అంటే మళ్ళీ సంవత్సరం కూడా మేము జీతం కట్టి మళ్ళీ ఒకటో క్లాస్కి చదవాలి.
అక్కర్లేదు. 1వ క్లాసులో చదవనీయం. శ్రవణం చేసే పీరియడ్లో నిన్ను ఇప్పుడు మీకు జీవాత్మభావం బ్రహ్మాత్మభావం లిటరల్గా అర్థమైంది. అది మీకు ఏ పని చేస్తున్నా కూడా రేపు వస్తుంది, ఎల్లుండిగా వస్తుంది, ఒక 10 రోజులు వస్తుంది, ఇదే వెంటబడుతుంది కదా. ఇప్పుడు నడుస్తున్నాం అని చెప్తుంది. ఒక నెల అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అప్పుడేమవుతాం, నేను జీవుణ్ణి, నేను దేహాన్ని, రోజు ఇక్కడ బ్రహ్మాండం అని అంటుంది. అందుకని మననం క్లాస్లో దాన్ని డెవలప్ చేయాలి. ఆ క్లాస్ అంతవరకు శ్రవణం చేయాలి. ఇది అనుభవానికి రావాలి. ఈ 3 మాకు బిఏ చదువుకోమంటే 3 సంవత్సరాలు చేయాలి. అంతవరకు బిఏ బ్రాకెట్లో పెట్టాలి. అంతేనా? ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా 4 ఏళ్ళు చదువుకొని ఒక బ్రాకెట్లో పెట్టాలి కదా. అంటే ఫస్ట్ ఇయర్ కోర్సు శ్రవణం, సెకండ్ ఇయర్ కోర్సు మననం, థర్డ్ ఇయర్ కోర్సు నిధిధ్యాస. మీకు ఇంతవరకు చెప్పిన పాఠాలన్నీ శ్రవణం. మొన్న చెప్పిన 45 క్లాసులు అది మననం. ఆ క్లాసులో ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మను ఎలా తెలుసుకోవాలి, అదే కదా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా నిధిధ్యాసన క్లాస్. ఈ క్లాస్ అయిపోతే ఇంకా ఆ బ్రాకెట్ తీసేస్తాం. బ్రాకెట్ తీసి మీ పేరు పక్కన ఆ డిగ్రీ వస్తుంది. ఇప్పుడు మనం ఊరికే చెప్పుకుంటున్నాం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఏంటి పూర్ణం? నాకే పూర్ణం తెలీదు. ఇదం పూర్ణం, అదం పూర్ణం, ఇది పూర్ణం, అది పూర్ణం. అంటే 2 పూర్ణాలు ఉన్నాయా? 3 పూర్ణాలు. వెళ్ళి మాట చెప్పుకుంటున్నాం, నిజంగా కాలేదు. అందుకనే పూర్ణం అయిపోయినానండి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. మాకు వెళ్ళి ఇప్పుడే తెలిసిపోయినాయి. అమ్మో చాలామంది మేము 20 ఏళ్ళ నాడే మాకు వెళ్ళి తెలిసాం. లేదా తెలిస్తే మరి ఎందుకు ఇలా కూర్చున్నారు? కూర్చోవాకండి. శ్రవణం, మననం, నిధిధ్యాస. నిధిధ్యాస అంటే నువ్వు పూర్తిగా నేను పరమాత్మనే, నేను ఎప్పుడూ కూడా దేహంగా ఉండడానికి లేదు, దేహంగానే ఉంటాను, కానీ నా భావంలో నేను దేహాన్ని కాదు. ఎప్పుడైతే నేను దేహమే కాదు, నేను జీవునే కాదు అంటే నీకు ఏది వచ్చినా నీకేమీ అనిపించదు. ఎందుకంటే అనిపించే స్థితి దాటావు. అనిపించే స్థితిలో భావం చేత భావితుడివైనావు. ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఒక భావం, ఆ భావం నిన్ను ఆవరించింది. దేహాత్మభావం, జీవాత్మభావం, బ్రహ్మాత్మభావం. ఏమండి ఇది కూడా బ్రహ్మాత్మభావమే అన్నారు కదండి. అదేంటో ఇది కూడా అట్లాంటిది కదండి, అట్లాంటిది. ఎందుకంటే పరిమితమైన జీవుడివి కాబట్టి నీకు బ్రహ్మాత్మ భావం అన్నావు. అంటే ఇంతవరకే నేను మాత్రమే బ్రహ్మమును అంటున్నావు. నేను అన్నానండి మీతో, మరి అనకపోతే వీడిని వేరే చూస్తున్నావు కదా, వీడు కూడా బ్రహ్మమని అనలేదు కదా. నాకే తెలుసు అంటున్నావు, వాడికి తెలియదు అంటున్నావు కదా నువ్వు కదా. మరి వాడికి కూడా తెలుసు అని నీకు తెలిసినాడు, నువ్వు వాడు ఇద్దరు ఉండరు. నేను అంటలేదు అంటున్నావు, కానీ నాకు మాత్రం తెలుసు అంటున్నావు. అంటే అర్థం ఏమిటి? నేను మాత్రం బ్రహ్మమని. వీడు నన్ను గురువు చెప్పినప్పుడు వీడు కూడా బ్రహ్మమనే చెప్పాడు కదా. ఇప్పుడు నేనే స్టేజ్ మీద కూర్చుని నేను మాత్రం బ్రహ్మమును, నాకంతా బ్రహ్మాత్మ భావమే ఉంది, మీకు అందరికీ లేదు చెప్తున్నాను. చెప్పకూడదు కదా. మరి మీరంతా బ్రహ్మమే అయితే
చెప్తున్నారు కదండి మీరు వేరే మేము వేరే అని, మాకేం తెలియదని, మీకే తెలుసని. ఈ భావంతో ఇప్పుడే భావితున్నాయినా. ఏ భావంతో భావితున్నాయినాను? నేను పరిమితమైన బ్రహ్మమును, ఆ అపరిమితమైన బ్రహ్మాన్ని కాదు, అంతే. దానికోసం ఏం చేసుకోక్కర్లేదు నేను. ఈ భావంలోంచి మళ్ళీ దాంట్లో వెళ్ళడానికి నాకేం వేసుకోక్కర్లేదు. అయితే నన్ను నేను మోసం చేసుకోగలను. నాకు అవన్నీ తెలిసినే వినుంటాను, అవన్నీ నాకు తెలుసు. నాకు తెలుసు అని చెప్తే, ఒక టీచర్ పాఠం చెప్తున్నాడు, వాడికి తెలుసు అంటున్నాడు ఒకడు. వాడు ఏం తెలియదు. వాడికి ఏం తెలుసు అంటే ఇవాళ చెప్పిన లెక్క తెలుసు. ఈ లెక్క స్టెప్ బై స్టెప్ వాడు బాగా విన్నాడు. ఆ టీచరు ఊరుకోకుండా, ఒరే ఈ చాప్టర్ అంతా చేసుకురారా. ఆ చాప్టర్ అంతా ఆ లెక్క ఉండదు. వాడు ఎక్కడ ఏం చేస్తాడంటే ఒక ట్విస్ట్ పెడతాడు, ఇక్కడే ఒక మెలిక పెడతాడు, ఆ దాంట్లో ఇంకొక మెలిక పెడతాడు. ఇక్కడ వాడు విన్నది ఒక లెక్క, వాడికి ఆ లెక్క కాన్సెప్ట్ అర్థమైతే వాడు ఆ మెలికలన్నీ తిప్పుకుని లెక్క చేస్తాడు. వాడికి అది అర్థం కాలేదు, ఈ లెక్క మాత్రం వచ్చు. ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకురమ్మని చాప్టర్ ఇచ్చామే, ఏమిరా నిన్న వచ్చని చెప్పావు, నిన్నట్లెక్క నాకు బాగా వచ్చింది, తర్వాతది నాకు రాలేదు. ఎందుకు రాలేదురా? నీకు మననం జరగలే, నీకు నిధిధ్యాస రాలే. నిధిధ్యాస ఎప్పుడు వస్తుంది? అది ఇవాళ హోంవర్క్ లెక్కలు చేయడం, రేపు పరీక్షలో ఈ హోంవర్క్ కాదు, రేపు పరీక్షలో వాడు ఇంకే లెక్కిస్తాడు, అది కూడా నేను చేయగలను. అప్పుడు నాకు లెక్క వచ్చినట్టు వాడు మార్కులు ఇస్తాడు. అవునా కదా? చెప్పండి. ఇవాళ క్లాస్లో విని ఇవాళ చెప్పిన లెక్క మాత్రం నాకు వస్తే మార్కులు వస్తాయా? రావు. నాకు వచ్చినట్టు గుర్తే ఉంది. పరీక్షలోనే రాయాలి, అక్కడ రాయకుండా నాకు అన్నీ వచ్చు. ఏమొచ్చు? మన పని కూడా అంటే బ్రహ్మ విద్య వస్తే 100 మార్కులు రావాలి, లేకపోతే 0 రావాలి. మధ్యలో మార్కులు వచ్చేది దీనికి లేదు. అయితే 100 మార్క్స్ ఇచ్చి పాస్ చేస్తాం, లేకపోతే 0 ఇచ్చి కూర్చోండి. మిగిలిన క్వశ్చన్ పేపర్లు అలా కాదండి. నాకు 30 వచ్చిన 35 వస్తే పాస్ అయిపోయింది. ఇంకా 65 నాకు రాకపోయినా నాకు నష్టం లేదు. కానీ బ్రహ్మ విద్యలో అలా 100కి 100 రావాల్సింది. మన దాంట్లో కూడా మెడికల్లో అట్లాగే ఉంటుంది. మెడికల్ క్వశ్చన్ పేపర్కి మొత్తం ఆన్సర్ చేయాలి. నేను కొన్ని చాప్టర్లు వదిలేస్తాను, చదువుకోకుండాను, ఇవి ఆన్సర్ చేస్తే నాకు పాస్ మార్కులు వస్తాయంటే రావు. వాళ్ళు ఇయ్యరు. నీకు అన్ని చాప్టర్లు వచ్చి ఉండాలి. మిగిలిన సబ్జెక్టు ఏంటి? కొన్ని చాప్టర్లు చదువుకుని వాటిల్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, అది ఆన్సర్ చేసేస్తే వాడికి 35, 40. ఎందుకు మెడికల్కి అట్లా ఎందుకు పెట్టారు, దీనికి ఇంజనీరింగ్ ఇట్లా ఎందుకు పెట్టారు చెప్పండి. అది డాక్టర్గా ఉండాలంటే నీకు అన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, ప్రతి అవయవాన్ని గురించి నీకు అర్థమై ఉండాలి. లేకపోతే వాడికి ఆ డిగ్రీ ఇవ్వరు. అందుకని ఈ అద్వైత సిద్ధాంతం కూడా అలాంటిది. నీకు వస్తే 100 మార్కులు రావాలి. ఏమో ఇది నాకు రాలేదండి అంటే క్లాస్లో పాఠం చెప్పింది మాత్రం నాకు వచ్చు, నేను హోంవర్కే చేయలేదు, అదంతా మా టీచర్ చూసుకుంటుంది, ఆ పని లాగాలి. అందుకని ఇది అనుభవానికి రావాలి. శ్రవణం, మననం, నిధిధ్యాస అనేటువంటి 3 స్టేజెస్లో ఇది అనుభవానికి వస్తుంది. అలా చేయడం కోసం సాధన చెయ్యి, సిద్ధి వస్తుంది అంటారు. సిద్ధి, సాధన అనేవి నిజంగా లేవు.
సిద్ధి అనేది, సిద్ధి పొందడం అనేది, సిద్ధి పొందడం ఎందుకు లేదంటే నువ్వు సిద్ధి పొందే ఉన్నావు, కొత్తగా నువ్వు సిద్ధి పొందక్కర్లేదు. మరి పొందినట్టు నాకు తెలియదండి, నేను కొన్ని హర్డల్స్ లేయర్లో అడ్డం వేసుకున్నాను, ఆ అడ్డం వేసుకున్న దాన్ని నేను దాటాలంటే నాకు సిద్ధి అనేది ఒకటి ఉంది అని నాకు తెలియాలి. దానికోసం నేను సాధన చేయాలి, ఆ తర్వాత నేను సిద్ధి పొందాలి. మిగిలిన వాటన్నిటి అంతే కదా. నేను హైదరాబాద్ నుంచి కర్నూలు రావాలి, ఇది కర్నూలు అనేది నా సిద్ధి. హైదరాబాద్ అనేది ఒక లొకేషన్లో నేను అక్కడ ఉన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నేను నడిచిన్నా రావాలి, నేను కార్లో ఉన్నా రావాలి, నేను ఫ్లైట్ ఎక్కినా రావాలి, నేను బండి మీదన్నా రావాలి, ఏదో మొత్తానికి ఇదంతా నేను ప్రయాణం చేయాలి. హైదరాబాదు కర్నూలు రెండు లేవండి, ఈ రెండు కలిసి ఒక నేల అని అన్నాను అనుకో, నేను ఎక్కడికి పోతాను? ఇంకా చెప్పాలంటే అది అర్థం కాలేదు. కర్నూలు హైదరాబాదు ఒకే నేల అనేది అర్థం కాలేదు. ఎందుకంటే నేల వేరుగా ఉంది కదా, లొకేషన్, దేశం, కాలం, వస్తువు అనేటువంటి ఇక్కడ వేరు వేరు ఉన్నాయి. నేను ఇప్పుడు అమెరికా వెళ్ళాలి కదా, అమెరికా అనేది అక్కడెక్కడో ఉన్నా, నేనేమో ఇండియాలో ఉన్నా. ఇండియా వేరు, అమెరికా వేరు. ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలంటే నేను పడవలోనో, నౌకలోనో, విమానంలోనో ఎలాగో వెళ్ళాలి, లేకపోతే పక్షిలాగా ఎగిరో వెళ్ళాలి. నేను ఆకాశంలో వెళ్ళాలి అని అన్నాను, నేను ఆకాశంలో వెళ్ళాలి. ఆకాశంలో అమెరికాలో ఉన్న ఆకాశం, ఇండియాలో ఉన్న ఆకాశం ఒకటేనా? రెండు ఆకాశాలు ఉన్నాయి. ఇందాక భూమి అయితే రెండు ఉన్నాయి అన్నారు. ఆకాశం ఒక్కటే ఉంటుంది. అమెరికా ఆకాశం వేరు, ఇండియా ఆకాశం వేరు ఉండదు. ఇండియా భూమి వేరు, అమెరికా భూమి వేరు ఉంటాయి. రెండు భూములు ఉన్నాయి కాబట్టి ఏమో అర్థం కాలేదా? ఒక చోటు నుంచి నేను ఇంకొక చోటుకి వెళ్ళాలి. భూమి అయితే నేను ఆకాశంలో ఉండి, నేను అమెరికా ఆకాశంలో వెళ్ళినా, ఇండియా ఆకాశంలో వెళ్ళినా ఒక ఆకాశంలోనే ఉంటా. అప్పుడు నేను అమెరికా వెళ్ళక్కర్లే, ఆకాశంలో నేను ఉండాలనుకుంటే అమెరికా వెళ్ళక్కర్లే. ఇప్పుడు కూడా నేను ఆకాశంలోనే ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను? నేను భూమి మీద ఉన్నాను, ఆకాశంలో ఉన్నాను. అమెరికాలో ఉంటే కూడా అమెరికా భూమి మీద ఉంటాను, ఆకాశంలో ఈ ఆకాశంలోనే ఉంటాను. అప్పుడు ఆకాశం అంతా ఒకటి, భూమి వేరు వేరుగా ఉంది. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు, కొంతమందికి అర్థం కాదు. ఇక్కడ గ్లోబ్ ఉంది, ఇది భూమి. ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ ఇండియా ఉంది. దీంట్లో నేను ఇక్కడ ఉన్నా అంటే ఆకాశంలో ఉన్నా. ఈ భూమి నాలోనే ఇలా తిరుగుతుంది. నేను ఈ ఆకాశంలో ఉన్నా. ఆకాశం అంతా ఒకటి, రెండు మూడు ఆకాశాలు లేవు, ఒక్క ఆకాశంలోనే ఉన్నా. తిరుగుతున్నది భూమి. నేను ఇప్పుడు అంటే ఇక్కడ ఇది అమెరికా అన్నాను కదా, ఇది అమెరికా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా, అమెరికా ఆకాశం మీద ఉన్నా. అర్థమవుతుందా? ఇప్పుడు భూమికి తిరిగింది. భూమిని తిరిగేటప్పటికి ఇండియా ఇక్కడికి వచ్చింది, అంటే అమెరికా ఇక్కడికి పోయింది. భూమి తిరుగుతుంటుంది కదరా. ఇప్పుడు ఇక్కడ ఇండియా వచ్చింది, నేను అమెరికా ఆకాశం, ఈ ఆకాశంలో ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏమంటారు? ఇండియా ఆకాశంలో ఉన్నాను. మళ్ళీ భూమి అటు తిరిగింది, మళ్ళీ అమెరికా ఆకాశంలో. నేనేమన్నా కలిసాను? ఇప్పుడు అర్థమైంది కదా. ఆకాశంలో ఉన్నవాడికి ఆకాశం ఒకటే కాబట్టి వాడికి వెళ్ళడం అనేది, రావడం అనేది ఉండదు. వీడికి ఇది తిరిగేదానికి, ఇది తిరుగుతుంది, నేను తిరగను వాడిని, ఇది తిరిగేది.
ఈ తిరిగేదానికి ఇది ఎక్కడికి వస్తే అక్కడున్న ఆకాశాన్ని నేను అమెరికా ఆకాశం అంటున్నాను, ఇక్కడున్న ఆకాశాన్ని నేను ఇండియా ఆకాశం అంటున్నాను. నా ఆకాశం మాత్రం ఆకాశమే. ఈ విషయం అర్థమైందా? గ్లోబ్ చూపించి చెప్పమన్నా చెప్తాను. మీరు బ్రెయిన్లో ఒకసారి అట్లా అనుకోండి. ఇక ఇంతకంటే తేలికగా చెప్పడం ఇంకా ఎవడూ చెప్పలేడు అసలు. చాలా తేలికగా నేను ఎంతో కష్టపడి తెలుసుకున్న దాన్ని మీకు ఇంత ఈజీగా అంటే చాలా ఈజీ చేద్దామని అనుకుంటున్నాను. కాంప్లికేటెడ్ చేస్తున్నానేమో కూడా నాకు తెలియదు. ఇంకా ఈజీగా చెప్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నువ్వు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా. నువ్వు ఒకసారి అహం బ్రహ్మాస్మి అన్నా, నీకు దేహాత్మభావము జీవాత్మభావము భూమిలాగా తిరుగుతున్నాయే కానీ బ్రహ్మాత్మభావం తిరిగేది కాదు. ఏమా ఆకాశంలాగా అనుకోవాలి. అది ఆకాశం ఎలా ఒకటే ఉంటుందో అప్పుడు బ్రహ్మాత్మభావం ఆకాశంలాగా అనుకుంటే అప్పుడు నీలో ఉన్న బ్రహ్మ, దానిలో ఉన్న బ్రహ్మ, దానిలో ఉన్న బ్రహ్మ, నాలో ఉన్న బ్రహ్మ ఒకడు కాడు. వీడు ఒక్కడే ఎట్లా అవుతాడు అంటే ఇంతవరకే వాడికి పరిమితం ఎట్లా పెడతావు? తిరుగుతున్నది భూమి కదా. ఇంకా నీ దగ్గరికి వచ్చి చెప్తాను, ఎందుకంటే శ్రవణం దగ్గర నుంచి మనం వద్దాం. శ్రవణంలో నీకు ఏం చెప్పాడు నీ గురువు? నాయన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు నీకున్నాయి. తురియగానే ఇంకొక అవస్థ 4వ ఉంది. కనపడని వాడు, 4వ సింహం కనపడదు. కానీ 4వ వాడు లేకపోతే ఎటు చూసినా 3 కనపడదు. 4 ఉంటేనే నువ్వు ఎటు చూసినా 3 కనపడతావు, ఒకడు కనపడడు. కనపడని 4వ సింహమేరా ఈ పులీస్ అంటాడు వాడు. కానీ ఏం కాదు, వాడు సింహం కాదు. బాగా వినండి. ఏమా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు భూమిలాగా తిరుగుతున్నాయి దాని దగ్గర. దాన్ని భూమి అనుకోండి కాసేపు. అంటే ఇటు అమెరికా వచ్చింది, ఇటు ఇండియా వచ్చింది, మధ్యలో యూరోప్ కూడా వస్తుంది. ఇది తిరుగుతుంటుంది కదా, రకరకాలు వస్తాయి. ఇక్కడ అన్ని ఈ కంట్రీస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఏ కంట్రీస్ లేవు, దీంట్లో ఉన్నాయి. అట్లా భావితుడువైనా ఉన్నానే, జీవభావంతో దేహభావంతో నువ్వు భావితుడువైనట్లుగా నీ దేహము జాగ్రత్త అనేటువంటి ఒక భావంతో, స్వప్నం అనే మరొక భావంతో, సుషుప్తి అనే ఇంకొక భావంతో భావితమవుతోంది. ఏం భావిత కార్యం మీరు ఉంటే చెప్తున్నారు, మమ్మల్ని మసి మారేడు కాయలు చేస్తున్నారు. నేనేం చేయను. భావంతో భావితులు అవ్వడం ఎలాగో అంటే రామారావు రాముడుగా అయినప్పుడు ఏం కప్పుకున్నాడు వాడి మీద. అంటే రాముడు అవ్వాలంటే ఏం చేయాలి? రాముడి భావాన్ని తను వేసుకోవాలి. అది వాడికి ఒక లేయర్ లాగా పడింది. మరి లేయర్ నిజంగా లేదు, మరి ఆ భావన అది పడకపోతే వాడు రాముడు కాదు. నీలో కూడా అలాగే నేను ఇప్పుడు మెలకువ తెచ్చుకున్నాను, నాకు ఇది జాగ్రత్త అవస్థ. ఎక్కడ నాకు ఏర్పడినాడు? నిద్రపోయి నువ్వు లేచిన తర్వాత ఆ నిద్రపోయిన సమయానికి ఈ మెలకువ వచ్చిన సమయానికి ఏమి తేడా వచ్చిందో చెప్పరా? నీకు ఇప్పలేదా? ఏం రాలేదా? మరి ఏం రాకపోతే ఇంట్లో నుంచి మొద్దులుగా ఎందుకు పడి వస్తున్నావు? ఇప్పుడు ఎందుకు లేచి పాలవాడి కోసం సీసాలు అంటే ఏంటో వచ్చింది నీకు, ఆ వచ్చింది నువ్వు కనుక్కోవటం లేదు. ఇప్పుడు కూర్చుని ఉన్నావు, సడన్గా నాకు నిద్ర వచ్చింది.
అంటే నిద్ర వచ్చి కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చినట్ట. నిద్ర వచ్చిన తర్వాత కళ్ళు మూసుకున్నాను. మరి ఏమొచ్చింది? ఆ నిద్ర అనేటువంటి ఒక భావనను ఆవరించింది. ఆవరించిన ప్రతి భావము దాని గుప్పిట్లోకి తీసుకుంటుంది నన్ను. ఏ భావన నన్ను ఆవరించిందో అది నన్ను వశం చేసుకుంటుంది. కరెక్ట్, నన్ను వశం చేసుకుంటుంది. నా సొంత తెలివి ఏం ఉండనివ్వదు. అది నన్నంతా తనలో లయం చేసేస్తుంది. ఎవరు? ఆ భావం. మరి ఒక భావం వచ్చిందా? నేను జీవభావం అవి క్షణక్షణం వచ్చి మారుతున్నాయి కాబట్టి నువ్వు కనుక్కోవడంలా. ఇవి గంటలు గంటలు ఈ భావం నిన్ను ఆవరించి పెడుతోంది. జాగ్రత్త అవస్థలో 8 గంటలు ఉంటున్నావు అంటే అది ఏం చేస్తుందంటే ఈ భావం వేసి నువ్వు అనేవాడు ఆ బ్రహ్మాస్మివి నిన్ను జాగ్రత్త అవస్థ 8 గంటలు ఆవరించింది. నేను గ్రీన్ రూమ్లోకి వెళ్ళనివ్వడం. ఇంకా దీనికంటే పవర్ఫుల్ ఇంకొకటి ఉంది, అది స్వప్నావస్థ. ఆ అవస్థలో ఈ భావం వచ్చినప్పుడు నేనేమన్నా అంటే ఇది శ్రవణం క్లాస్. ఇప్పుడు చెప్తున్న పాఠం శ్రవణం క్లాస్. ఫస్ట్ ఇయర్ చదువుకునే వచ్చారు కదా, చదవకపోతే ఇది రాదు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇది ఎలా అర్థమైంది, థర్డ్ ఇయర్లోకి వచ్చాక ఎలా అర్థమైంది, తేడా తెలుస్తుంది. 3వ సంవత్సరంలోకి వచ్చారు కదా. ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోతే యూనివర్సిటీ మీకు డిగ్రీ ఇచ్చి బయటికి పంపించేస్తుంది. మీరు కనుక సరిగ్గా ఉండకపోతే యూనివర్సిటీకి చెడ్డదు. ఎట్లా ఇచ్చారా, ఏ యూనివర్సిటీ వాడి డిగ్రీ ఇచ్చారా నేను అంటారు కదా. అందుకని శ్రవణం అనేటువంటి క్లాసులో మీకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలకు ఆ అవస్థాత్రయాన్ని దాటి నువ్వు ఉన్నావు అని పాఠం చెప్తాడు. అప్పుడు మనకు తెలియదు. అవస్థాత్రయం దాటిన తర్వాత ఏముందో మనకు అసలు తెలియదు. అవస్థలే తెలుస్తావు. జాగ్రత్త అనేటువంటి అవస్థలో జాగ్రత్త భావాన్ని నువ్వు వేసుకున్నావు. అందుకని ఆ భావం యొక్క లక్షణం ఏమిటంటే నిన్ను దేహంగా, నిన్ను విశ్వంగా, విశ్వడు అన్నాను నీ పేరు. నీ పేరేమిటి? విశ్వడు. విశ్వడు అనగానే విశ్వభావాన్ని నువ్వు భావించిపోయినావు. అప్పుడు నువ్వు విశ్వడు అయితే ఏం చెప్తావంటే నేను మనిషిని. అంతకుముందు విశ్వడు కాకముందు నీ రూపం ఏమిటి? నువ్వెవరివి? అహం బ్రహ్మాస్మి. నాకు తెలియదు కానీ అప్పుడు నేను పరమాత్మ. విశ్వడు అనేటువంటి భావాన్ని భావించుకునంటే నేను అప్పుడు రామారావుని, ఇప్పుడు రాముని. విశ్వడు అనేటువంటి పేరుతో ఒక భావాన్ని నేను వేసుకున్నాను. ఆ భావం ఏం చేసిందంటే నా మొత్తం నేను ఆత్మననే సంగతిని మర్చిపోయేట్టుగా చేసి నన్ను పూర్తిగా దేహంగా చేసి నేను వీడికి పెళ్ళాన్ని, నేను వీడికి తల్లిని, నేను వీడికి మొగుడిని, నేను వీడి ఆస్తి పరుణ్ణి. ఇదే కదా నా రికగ్నిషన్. ఇదేనా విశ్వడుగా నేనెవరు? ఎవరన్నా నన్ను ఎవరు అని అడిగారు అనుకోండి, మీరు ఎవరండి అని అడిగారు అనుకోండి, నేనేమంటాను? నేను ఒక లెక్చరర్నండి. ఇంకా మీ గుర్తు ఏమిటండి? వైఫా. ఎక్కడన్నా సంతకం పెట్టి ఏమని చెప్తావు? నువ్వు అబ్బాయి అయితే ఏమని చెప్తావు? సన్నా. ఎందుకురా మీ నాయన సంగతి నాకు ఎందుకురా? నువ్వెవడో నాకు చెప్పరా అంటే నువ్వెవరో నాకు చెప్పు. ఎవడైనా నువ్వెవరో నాకు చెప్పండి. విశ్వడుగా ఉన్నారు మీరేం చెప్తారు? నా పేరు ఫలానా, నాకు పేరు పెట్టారు.
ఆ పేరుతో నన్ను భావం చేసేశారు. మా అమ్మ నాన్న కలిసి నాకు ఆ పేరుతో నాకు తొడుగు వేసేశారు. ఆ తర్వాత నేను ఒక లెక్చరర్ని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని. ఇదేమిటిది? విశ్వడుగా నేను చేస్తున్న పని. నేను ఒక అమ్మని, నేను ఒక కూతుర్ని. ఇంకా చూడండి, అన్నీ నాకు పెళ్ళైపోయింది, నాకు రోగం వచ్చింది, నేను చచ్చిపోతాను అంటున్నావా అంటలేదా? ఆ నేనెవరు? ఈ రోగం వచ్చిన వాడెవరు? ఆ నేననేవాడు రామారావు, ఈ రోగం వచ్చిన వాడు రాము. ఎంతసేపు అయిపోయినావు? మనం అందరం విష్ణుడు అయినామా కాలేదా? రామారావు అన్న సంగతి మర్చిపోయినాను, రాముడు అన్న సంగతి వ్యవహారంలో పెట్టుకున్నాను. అంతేనా? ఒకటి నా మీద పడిందా? పోనీ అది పడింది కాదండి, అది నాకు ఉన్నదే అని అందామంటే నిధిధ్యాసలో నువ్వు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. ఎలాగంటే, అది నాకు పడింది కాకపోతే, అది నా పర్మనెంట్ నాదే అయితే అది పోకూడదు. నేను నిద్రపోయేటప్పటికీ కాస్త పోతున్నది నలుపడిగా. విశ్వడు అనే తొడుగు కాస్త పోయింది. మరి ఎవరొచ్చాడు? ఇప్పుడు ఇంకో తొడుగు ఏమేసుకున్నాను? తైజసుడు అని వేసుకున్నాను. చూడండి, తైజసుడు అన్న పేరులోనే ఉంది. ఇది అక్కడ చెప్పం, మేము ఎక్కడ చెప్పాము? ఫస్ట్ ఇయర్లో చెప్పాం. అదే చదువే ఇక్కడ చెప్తాం. తైజసుడు అని ఎందుకన్నారంటే, నాకు ఫిజికల్ బాడీ లేదు, నాకు కేవలం తేజోరూపమే, అందుకని నా పేరు తైజసుడు. తేజోరూపం. తనలో ఎవరికైనా ఫిజికల్ బాడీ ఉందా? అది ఏమైపోయింది? అది మంచం మీద పడి వస్తున్నది. ఏ ఫిజికల్ బాడీ అయితే నీవు తైజసుడుగా ఉన్నప్పుడు మంచం మీద పడి వస్తున్నానో, ఆ ఫిజికల్ బాడీ రేపు జమ్మి చెట్టు కింద ఆ బాక్స్లో పడి వస్తుంది. బాగా ఆలోచించుకోండి. ఊరికే వైరాగ్యం రాదు. వైరాగ్యం అంటే ఏదో డబ్బులు ఆశ లేకపోవడం, సొమ్ములు ఆశ లేకపోవడం, నేను అన్నీ పెట్టుకున్నాను. అది కాదు. దేహం నేను అన్న భావానికి వైరాగ్యం రావాలి కదా. బాగా ఆలోచించండి. ఇది పోకూడదు కదా, పోయింది కదా. చాలాసేపు అయింది కదా, పర్వాలేదు. చాలా ఉంది ఇంకా చెప్పాల్సింది ఎప్పుడు చాలా ఉంటుంది. నాకు సిలబస్ కంప్లీట్ చేసుకోవడం అసలు రాదు. ఫోన్లే చెప్తా, చెప్పినందుకు చెప్తా, వినండి. ఏం చేస్తారు? బ్రేక్ కావాలంటే బ్రేక్ ఇస్తారు. ఏమొద్దా? ఎవరికైనా బ్రేక్ కావాలంటే కాసేపు ఏమొద్దు. సరే, విష్ణుడనే తొడుగు నాకు పోయి తైజసుడనే కొత్త తొడుగు వేసుకున్నా. ఎవరికన్నా విష్ణుడి తొడుగులో తాలూకు ఇంత కొంచెమన్నా జ్ఞాపకం ఉందా? లేదు. మరి ఇప్పుడు నీకు ప్రపంచం ఎట్లా ఉందా? నేను ఇంకో ప్రపంచాన్ని సృష్టించుకుంటా. విశ్వడుగా ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాను, తైజసుడుగా మరో ప్రపంచాన్ని సృష్టించుకుంటాను. విశ్వడుగా ఏ ప్రపంచాన్ని సృష్టించుకున్నావురా? రాముడుగా ఏ ప్రపంచాన్ని సృష్టించాడు? రాముడు, సీత, దశరథుడు, కొడుకు, భార్య, తండ్రి, అనుకోవడం, ఇది కదా కదా. ఇప్పుడు విశ్వడుగా నేనే సృష్టించుకున్నాను. నేను భానుమతిగా పుట్టాను, పెరిగాను, ఏదో చదువుకున్నాను, ఏదో పెళ్లి చేశారు, ఏదో పిల్లల్ని కన్నాను. ఇవన్నీ నా నాటకం, విశ్వడి నాటకం. విశ్వడి నాటకం ఒక రోజులో అయిపోదు. వాడు ప్రతిరోజు 8 గంటలు తీసుకుని వాడి నాటకాన్ని కంటిన్యూ చేస్తాడు. ఎంత చిత్రంగా ఉంటుందో. అందుకే నాకు టైం చాలదర్రా. విషయం అదే, నేను కొత్త విషయం చెప్పడంలా.
విశ్వడుగా నా నాటకం రోజు కొంత సాగుతుంది. నాటకం ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో తెర ఎన్నాడు దించబూనితివో. ఈ నాటకానికి తెర ఎప్పుడు పడేస్తావమ్మా? రోజు కాసేపు నాటకం వేస్తున్నాను నేను, విశ్వ నాటకం. నేను లేవకపోతే మీరేమంటారు? అమ్మగారు టీచర్ అంటే నేను విశ్వడిలో అమ్మగారుగా పాత్ర వేసుకున్నాను కదా. ఇదే విశ్వడు అమెరికాలో నిద్రలేచాడంతో వీడిని అమ్మ నిద్రలేచాడు. ఇక్కడ అమ్మగారు అయినాడు, అక్కడ అమ్మ ఎక్కడైనాడు. ఈ విశ్వడు గాడికి ఏంటి పేర్లు మార్పులు? ఆలోచించండి. విశ్వడు అయిపోయినాడు. సరే, వాడు రోజు కాస్త నాటకం వేసుకుంటున్నాడు. తెర ఇంకా ఎప్పుడు దించుకుంటాడో నాకు తెలియదు. వాడి నాటకం ఇంకా పూర్తి అవ్వాలి కదా, లేకపోతే మధ్యలో తెర దింపితే ఆ డైరెక్టర్ ఊరుకోడు, ప్రొడ్యూసర్ అసలే ఊరుకోడు. మధ్యలో నాటకం ఆపేసి ఊరుకుంటే ఊరుకుంటాడా? వాడి నాటకం పూర్తిగా వేసుకోవాలి. అందుకని విశ్వ నాటకం వాడిది, అందుకని వాడి పేరు విశ్వడు. రెండో వాడు ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టాలి. వీడు ఏమిటంటే రోజు ఒక నాటకం వేస్తాడు. వాడిది ఒకటే నాటకం. జగన్నాటకం వీడికి, విశ్వగాడికి. నువ్వు విశ్వడే కాదు, విశ్వనాథుడివి. ఎందుకంటే విశ్వనాటకం వేయాలంటే విశ్వనాథుడికే చేతవుతుంది, ఇంకోటికి నాటకం రాదు. ఎందుకంటే వీళ్ళు ఒక్క క్యారెక్టర్ ఏంటి లేదా? మీరు చూడండి, ఒక ఇంట్లో కాత్యాయిగా నాటకం వేస్తారు, ఇంకో ఇంట్లో పుష్పగా నాటకం వేస్తారు, ఇంకో ఇంట్లో ఉమ్మగా నాటకం వేస్తారు. అమ్మ వాడికి ఇంపదేగా, వాడికి రకరకాల వేషాలు. అసలు ఇవే కాదరా, వాడు జరాయుధ స్వేదజ అండజ ఉద్భించారు. ఎన్ని స్పీషీస్, ఎన్ని వేషాలు వేస్తున్నాడు. అందుకే వాడిని ఏమన్నారంటే విశ్వనాథుని బహునామములతోడ బరిగెడవాడు, బహురూపములతోడ భాషించేవాడు. ఏ క్యారెక్టర్ వేస్తావు అంటే ఏదైనా వేస్తాను. ఫలానా వేషం ఎప్పుడు వాడు ఎవరో హీరోలు ఎవరో పడతారు, పేర్లు చెప్పండి రా. వాడు ఎవడు? వాడు మహేష్ బాబు. ఒకడెవడో తెలిసాడు నాకు, ఎప్పుడైనా సినిమా కొట్టాలి కొంచెం తెలుస్తాడు. అలాంటి వాడు రావడంలో వాడు హీరో వేషమే వేస్తాడు. కానీ వీడున్నాడే, వీడు బిచ్చకాడి వేషం కూడా వేస్తాడు, ఏ వేషమైనా వేస్తాడు. వీడు విలన్ వేషం వేస్తాడు, ఏ వేషాలైనా వెయ్యగలడు, ఏ ఇంట్లో అయినా ఉండగలడు. ధనవంతులంలోనే కాదు. వాడు రిక్షారాముడు, అయోధ్యరాముడు కాదు, అయోధ్యరాముడు అడవి రాముడు, ఏదో దొంగ రాముడు. అది మీరే తీసుకోండి. ఉదాహరణకి 2-3 చెప్పారు. వాడు ఆ వేషాలు మాత్రమే వేయగలడు. వీడు ఏ వేషమైనా వేస్తాడు. వీడు పులి వేషం వేయగలడు, సింహం వేషం వేయగలడు, అన్నీ వేయగలడు. ఆల్రౌండర్. వీడికి చేతకానికి లేదు సార్. అంటే ఏ వేషానికి తగ్గట్టుగా అది తీసుకోగలడు. ఎందుకంటే వీడి దగ్గర అన్నీ ఉన్నాయి. వీడి దగ్గర కాపుణ్య పరిపూరిత కదా, అన్నీ ఉన్నాయి. వీడు ఏం కావాలంటే అది తీసుకోగలడు. అప్పుడప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఏమైనా తీసుకుంటాడు. ఆ వేసుకుని ఆ రకంగా విలన్గా యాక్ట్ చేస్తాడు. కానీ వీడు మాత్రం ఒరిజినల్గా విలన్ కాదు. అందరూ అనుకునేటట్టుగా దేవుడికి ఏం మాయమో మాకే కష్టాలు పెట్టాడు. నన్ను మొన్ననే ఒక అమ్మాయి అడిగింది, అమ్మాయి ఈ కష్టాలు నాకే ఎందుకు వచ్చింది? కదా నీకెందుకు వస్తాయి కష్టాలు చెప్పాలి. సినిమాలో అందరూ సుఖపడే క్యారెక్టర్లే ఉంటారా? మా కష్టపడే క్యారెక్టర్ కూడా ఉండాలి. ఎప్పుడూ ఆ వేషం వేయడంటే మా పాతకాలంలో శ్రీరంజని అని ఒక అమ్మాయి, ఏంటి ఏం కావాలి, ఏమన్నా అడగాలి, కూర్చో, నీకు ఇష్టం, నీకు ఎట్లా కావాలంటే కూర్చో, వద్దు ఉండని,
నన్ను ఏదైనా అడగడానికి వచ్చిందేమో పర్వాలేదు. మామూలుగా క్లాస్లో పిల్లలు చేస్తే ఏమన్నా క్వశ్చన్ ఉందేమో అని అనుకుంటాం కదా, అట్లా టీచర్ నుంచి ఎక్కడిపోతుంది ఆ వేషం వేయడానికి వచ్చి. కాబట్టి విష్ణుడి వేషం ఇది. వీడి నాటకం పూర్తి కాదు, వీడు చివరిదాకా నాటకం సైన్ చేశాడు. అందుకని నాటకం అయిపోయేదాకా వీడు ఉండాలి. కానీ తైజసుడి వ్యవహారం అలాంటిది కాదు. వాడు కొత్త కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. దాని పేరు స్వప్న ప్రపంచం. అది టెంపరీ ప్రపంచం. మిగిలినవన్నీ ఇలాగే ఉంటాయి. అయితే ఈ ఫిజికల్ బాడీ ఉండదు. ఏముంటుంది? తేజో రూపం ఉంటుంది. మనకి కళలో చూడండి కనిపిస్తుంది. కళలో కూడా పగలో సూర్యుడు వచ్చినట్టు, వెన్నెలో చంద్రుడు వచ్చినట్టు, నీళ్లలో నడిచినట్టు, పడవలో ఎక్కిపోయినట్టు కళలు వస్తాయి కదా. ఆ కళ స్వప్న ప్రపంచం. ఇది జాగ్రత్త ప్రపంచం, అది స్వప్న ప్రపంచం. స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు వాడు. సృష్టించుకుని ఆ స్వప్న ప్రపంచంలో తాను కూడా ఉంటాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అందరికీ కళలు వచ్చుంటాయి. కళ చూస్తున్నవాడొకడు, కళ అనుభవిస్తున్నవాడొకడు, ఇద్దరు కనపడతారు మీకు. నాకు కనపడలేదండి, అనుభవిస్తున్నవాడైతే కనపడ్డాడు, చూస్తున్నవాడు నాకు కనపడలేదు. నేను చూస్తున్నవాడు కూడా ఒకడు ఉన్నాడంటారు. నేను కళలో అనుభవిస్తున్న వాడిని చూశాను కానీ చూస్తున్న వాడిని చూడలేదు. సరే, నీ మాటే కరెక్ట్ రా నాయన. నువ్వు అజ్ఞానంతో చూడకపోతే నేనేం చేస్తాను? తెల్లవారు లేచిన తర్వాత నాకు ఇలా కళ వచ్చింది అని చెప్తున్నావా, చెప్పటం లేదా? నువ్వు అనుభవిస్తున్నవాడిగా చూస్తున్నవాడిగా చూస్తుండకపోతే కళ చెప్తూ ఉన్నప్పుడు సేమ్ కళ ఇప్పుడు కూడా నువ్వు చూస్తున్నావు. అంటే కళ కన్నప్పుడు కాదు, జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు కళ చూస్తూ చెప్తున్నావురా. అప్పుడు చూసావు, ఇప్పుడు చూస్తున్నావురా. చూడకపోతే కళ చెప్పలేవు. ఎందుకు చెప్పలేనండి అంటే, ఏదైనా నీకు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు, ఇప్పుడు విష్ణుడు కానీ మాట్లాడు, ఒక సంఘటన జరుగుతుంది. నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు స్నానం చేస్తున్నావు, నువ్వు దెబ్బలు తింటున్నావు, నువ్వు కొట్లాడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, ఏదన్నా ఒకటి జరుగుతుంది అనుకున్నావు. ఆ అనుభవిస్తూ ఉన్నవాడు సెల్ఫీ తీసుకోగలరా? అదంతా రికార్డ్ చేయడానికి. రికార్డ్ చేసేవాడు ఇంకోటి ఉండాలా? సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తాయా? దొంగతనం చేసేవాడే రికార్డ్ చేసుకుంటూ దొంగతనం చేస్తాడా? ఏమ్మా ఆలోచించండి. ఇది ఎంత అనుభవం అని చెప్పాను కదా. నిధిధ్యాసంలో మొత్తం అనుభవమే. ఎవడో చెప్పడమో మనం వాడు చెప్పాడు కాబట్టి నేను వింటున్నానని అసలు వినకూడదు. అప్పుడు చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి అసలే బుద్ధి లేదు. నేను చెప్తున్నానని మీరు నమ్మకండి, నాకేం తెలియదు, అన్ని అబద్ధాలే చెప్తా. అక్కడ సర్టిఫై చేసేవాడు ఒకడు ఉండాలరా. వాడు సర్టిఫై చేస్తేనే నమ్మండి. కళని మీరు ఇప్పుడు చూస్తూ కూడా కళని చెప్తున్నారు. అయితే కళ కంటున్న సమయంలో మీరు అనుభవిస్తున్న ఒకడున్నాడు, మీరు ఒకడున్నారు అని చెప్తున్నాను. ఆ మీరు అన్నవాడు రామారావు, ఆ అనుభవిస్తున్నాడు అన్నవాడు రాముడు. ఆ రాముడు రీల్ని ఈ రామారావు చూసి తీస్తున్నాడు. వీడు విశ్వనాథుడు, వాడు తైజస్సుడు. తైజస్సుడు అంటే వాడు తేజోరుడు. కళ చూడండి, మీకు అందరికీ కళ చూడండి. కళలో ఇలాంటి వెలుగులు కాదు, ఈ స్పష్టత ఉండదు. ఏదుంటుంది? కళ అందరికి వచ్చింది. కళలో ఒక చీకట్లో మళ్ళీ వెలుగుతుంది.
కళ్ళలో చీకటి ఉంటుందా? కళ గుర్తు చేసుకోండి. కళలో ఎలా ఉంటుంది? అటు ఇటు కాకుండా ఉంటుంది. అటు చీకటి కటిక చీకటి కాదు, ఇటు సూర్యోదయమైన వెలుతురు కాదు, మధ్యలో మనకి తెల్లవారుజామున 5 గంటలు ఆ సమయంలో ప్రకృతి ఎలా ఉంటుందో, అంటే మనిషి పూర్తిగా కనపడడు, అసలు కనపడకుండా కూడా కళ్ళలో అలా ఉంటుంది, పూర్తిగా ఉండదు. అందుకే వాడిని తైజస్సుడు అన్నారు, తేజో రూపుడు. వాడికి ఫిజికల్ బాడీ ఉండదు. కళలో మనకి ఎప్పుడైనా దాన్ని పట్టుకుంటున్నట్టు అనిపించింది అనుకోండి, ఇట్లా ఎంతసేపు పట్టుకుంటాం, అది చేతికి రాదు. ఆలోచించండి. కళలో మనం బాత్రూమ్కి వెళ్తున్నట్టు మనకు కళ వచ్చింది అనుకోండి, కాసేపు నిజంగా బాత్రూమ్ వస్తుందా? అక్కడ మూసేసుకుంటావా? కానీ బాత్రూమ్కు వెళ్ళిన ఫీలింగ్ ఉంది. అందుకని అది తైజస్సుడు అంటున్నాను. వాడు విశ్వడు కాదు, వాడి ఫిజికల్ బాడీ లేదు. అయితే అప్పుడప్పుడు ఎవరైనా కళలో అలా వచ్చి ఒంటి పోసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదండి, పక్కన పోసేసుకుంటారు కదా అంటే, వాడు ఆ క్షణంలో మళ్ళీ తైజస్సుడు అయినాడు. సగం అది సగం ఇది ఉన్న స్థితిలోనే వాడు ఆ పని చేస్తాడు. నిజంగా కళలో జరిగేవేవి కూడా ఫిజికల్ బాడీకి జరగవు. అందుకని దాని పేరు తైజస్సుడు అని పెట్టారు. ఏమిటి మీరు వేదాంతం చదువుతాను, ఇలాంటి పాఠాలు చదువుతున్నారు, మరి అనుభవం ఇలాంటి పాఠాల్లోనే వస్తుంది. ఇంకా ఒకడు వీడికి అస్పష్టంగా ఉంది. మనం ఇది మనన క్లాసులో కూడా చెప్పుకున్నాం. స్వప్న ప్రపంచంలో ఏముంటుంది అంటే జ్ఞానం స్పష్టంగా ఉంటుంది. కొంత స్పష్టత, కొంత అస్పష్టత. ఎందుకంటే స్పష్టత అస్పష్టత అని ఎందుకున్నానంటే, కళ చాలా పెద్దగా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు తెల్లవారి వీడికి చెప్తున్నప్పుడు నీకు అన్నీ గుర్తుండవు, చాలా కళలు గుర్తుండవు. కళలో కొంత భాగం మాత్రమే గుర్తుంటుంది. ఎందుకని అంటే ఈశ్వరి జ్ఞానం అప్పుడు కొంత స్పష్టంగా, కొంత అస్పష్టంగా ఉంది. అస్పష్టంగా ఉన్నప్పుడు వాడు కనుక్కోలేడు, స్పష్టంగా ఉన్నప్పుడు కనుక్కుంటాడు. వాడు వేరే ఉంటాడు. వాడి జ్ఞానం వేరుగా ఆ స్వప్న ప్రపంచాన్ని సృష్టించి దాన్ని ఆడుతూ ఉంటుంది. ఈ ఎప్పుడైతే నేను నిద్రపోతున్నానో, స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకున్నాను అనే భావభావికులు అయినామో, ఆ ప్రపంచం వేరుగా సృష్టించుకున్నాం, ఈ ప్రపంచాన్ని వేరుగా సృష్టించాం. ఎందుకంటే పుట్టేటప్పటికి మనకి ఈ జ్ఞానం లేదు. పుట్టిన తర్వాత అమ్మ నేను అమ్మని అని చెప్పింది. ఆవిడ నా అవసరాలన్నీ తీరుస్తోంది, అందువల్ల నేను ఆవిడంటే ఇష్టపడుతున్నాను. లేకపోతే అమ్మకి నాకేమిటి సంబంధం? నాకు ఆకలైతే పాలిస్తున్నది, నేను ఏడిస్తే ఎత్తుకుంటున్నది, నన్ను అన్నీ అటెండ్ అవుతున్నది. అందుకని మెల్లగా అమ్మ అనేటువంటి దాన్ని నేను విష్ణువుగా సృష్టించుకున్నాను. తర్వాత నేను మెల్లగా అమ్మ నాన్నని చెప్పింది, నా తమ్ముడు ఉన్నది, నా అన్నయ్య అంది, నా తమ్ముడు ఎవడో అందరినీ ఈ ప్రపంచాన్ని అలా పెంచుకున్నాను. ఆ ప్రపంచాన్ని నేనే సృష్టించుకున్నాను. అందులో కూడా ఏ ఏ సంఘటనలకి ఏమేం కావాలో అవన్నీ సృష్టించుకున్నాను. నేను కల్లో నేను ఇంట్లో ఉంటున్నాను అని అనుకున్నాను, ఇల్లు సృష్టించుకున్నాను. ఎవరన్నా వచ్చి ఇల్లు కట్టాడా? కల్లో మన కల్లో. నేను కల్లో హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను. రైల్వే స్టేషను, రైలు, లేకపోతే బస్ స్టేషను అన్నీ నేను సృష్టించుకున్నాను. అంటే నాకు ఏమేం కావాలో అవన్నీ నేనే సృష్టించుకుని మళ్ళీ వాటికి ఎక్కడికి పంపించాను. ఏదైతే ఎప్పటికీ ఉండకుండా సృష్టించబడి మళ్ళీ నాలో లయమవుతున్నదో దానికి పర్మనెన్సీ లేదు, దానికి శాశ్వతత్వం లేదు. అందుకని నేను ఒక భావాన్ని మీదేసుకున్నానని చెప్తున్నాను. నేను విష్ణువుగా ఉన్నప్పుడు నేనుగానే ఉన్నాను, దైవశుడుగా ఉన్నప్పుడు కూడా
నేను ఇక్కడ చచ్చిపోతే నాకు ప్రసపడి ప్రపంచం నాలోకే వెళ్ళిపోతుంది. ఇది కూడా నేను సృష్టించిందే కదా, అది నేను సృష్టించిందే, నాలోకి వచ్చేస్తాను. ఇంకా ప్రాకుడునే ఇంకో స్థితికి వెళ్తున్నాను, ఇంకో భావితున్నాను. ఇప్పటికే నేను ఎన్ని స్టేజీల్లో నటిస్తున్నానో చూడండి. ఆ ప్రాకుడు అనే స్థితిలో కేవలం ప్రజ్ఞ ఉంది నాకు. ఇంకా నా చుట్టూ అంధకారమే ఉంది. ఎవరికన్నా గాఢ సుషుప్తిలో నాకు బాగా వెళ్తుందండి అని చెప్పండి. గాఢ సుషుప్తిలో ఏముంది? ఏమి లేదనే తెలివిందా? దాని ప్రజ్ఞ అంటారు. గాఢ సుషుప్తిలో ఏమీ లేదు అని తెలుసుకుంటున్న జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వే. సుషుప్తి నీకు అర్థమైతే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. నువ్వెవరో నీకు అర్థమైతే అంతగా ఉన్న నిన్ను నేను అర్థం చేయించగలను. కానీ నువ్వెవరో నీకు అర్థం కాని వాడిని అంతగా ఉన్న నిన్ను నేను అర్థం చేయించలేను. నా అసమర్థత అర్థమైందా? ఇది నువ్వు తెలుసుకుంటే అది నేను తెలియజేయగలరా? ఇదే నువ్వు తెలుసుకోలేకపోతే నీ దగ్గర ఉన్నదే మెటీరియల్ నీ దగ్గర ఉంది. ఆ మెటీరియల్ని ఆపరేట్ చేసేవాడు కూడా నీ దగ్గరే ఉన్నాడు. మెటీరియల్ నీదే, ఆపరేట్ చేసేవాడు నీదే. అది ఎలా చేయాలో మాత్రమే నేను చెప్తున్నాను. అంటే మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి, మీ ఇంట్లో నీళ్లు ఉన్నాయి, మీ ఇంట్లోనే పొయ్యి ఉంది, నిప్పు కూడా ఉంది, గ్యాస్ ఉంది. ఎట్లా వండుకోవాలో నేను చెప్తున్నాను. మరి ఇంకా నాకు అన్నం వండుకోవడం రాలేదు, మీరే వండి పెట్టండి అంటే నా అర్థం ఉందా? మీరే ఆలోచించండి. మెటీరియల్ మీ దగ్గర ఉంది, నేను సప్లై చేయక్కర్లేదు కదా. వాడిని ఎలా కనుక్కోవాలో అది శాస్త్రం చెప్తోంది. అదే శాస్త్రం, అదే గురువాక్యం. గురువు సొంతగా ఏం చెప్పకూడదు. వాడు అక్కడి నుంచి వాడికి అర్థమైందే చెప్పాలి. నాకు మేఘం వర్షించింది అంటారు. మా పొలాలన్నిటికీ, పంట పొలాలకి మేఘం బాగా వచ్చిందండి, వర్షించింది. మేఘం సొంత వర్షం లేదు, దానికి నీళ్లు దానికి లేవు. ఎక్కడి నుంచి తెచ్చుకుంది? సముద్రంలోంచి తెచ్చుకుంది. అయితే ఎలా తెచ్చింది? సముద్రంలో ఉప్పును మాత్రం వదిలేసి ఆ స్వచ్ఛమైన నీటిని మేఘం తెచ్చుకోగలదు. అది మేఘం యొక్క గొప్పతనం. అట్లా గురువు అనే ఎవరినైతే మీరు అంటున్నారో వాడి గొప్పతనం ఏమంటే శాస్త్రం అంతా కలగాపులగంగా ఉంటుంది. ఇంత విడిగా చెప్పి మన కోసం ఇలా రాయదు. మన కోసం రాయదు అంటే అది కూడా అనకూడదు. కానీ శాస్త్రంలో చెప్పిన అర్థం మన నిఘంటువుల్లో చెప్పింది ఉండదు. వేదంలో ఏదైతే చెప్పాడో ఆ వేదంలో చెప్పినటువంటి పదానికి అర్థము మన మామూలు డిక్షనరీలో ఉండే మీనింగ్ కాదు. వేదం కోసం ఒక డిక్షనరీ రాశారు, దాని పేరు నిరుక్తం. ఆ నిరుక్తంలో ఆ వేదార్థం ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. అది చదువుకుంటాడు ఆ గురువైన వాడు ఎవడో అది చదువుకుని ఉంటాడు. అయితే మీరు చదువుకున్నారమ్మా? నేను చదువుకోలేదు, నా గురువు చదువుకున్నాడు. ఆయన అంటాడు నేను చదువుకోలేదు, నా గురువు చదువుకున్నాడు. మరి ఎలా చెప్తున్నారు? మా గురువు ఏం చెప్పాడో నేను అది గురించి చెప్తున్నాను. ఇది నా సొంతం ఏం కాదు. ఆ అర్థాన్ని మనకు చెప్తున్నాడు. మెటీరియల్ మన దగ్గరే ఉంది, దాన్ని ఆపరేట్ చేసుకుని తయారు చేసుకునేవాడు మన దగ్గరే ఉన్నాడు. ఎలా ఆపరేట్ చేయాలో చెప్తున్నాడు శాస్త్రం. చెప్తాడు చేసుకోవాల్సింది మనం వాడే చేసుకుంటాడు. కాబట్టి ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపు ఆత్మ. నీ ఆత్మే నీకు శత్రువు, నీ ఆత్మే నీ మిత్రుడు. నువ్వు చేసుకోవాలనుకుంటే చేసుకో, ఫలితం పొందు. అక్కర్లేదంటే మానేసే. యథేచ్ఛసి రాధాపు. కృష్ణ పరమాత్మ ఏం మాటే చెప్పాడు? నాయన నీ ఇష్టం రా, చెప్పాల్సినంత చెప్పాను, నువ్వేం చేస్తే అది చేస్తావు. నీకు ఎక్కడైనా అంతాయింపుంటే నాకు చెప్పు, దాన్ని ఎట్లా దాటాలో చెప్పు.
ఇంత చెప్పాను. ఇది 13/4/15 రాసుకున్న పాట. నేను ఏప్రిల్ 13వ తారీఖు 2015 అక్కడ రాసుకున్న 4 లైన్లు మీరు ఇప్పుడు చెప్పారు. ఇదంతా ఈ దేహం పోయిన తర్వాత ఎవరైనా చదువుకుని అర్థం చేసుకుంటే చాలా సంతోషం. అర్థం చేసుకోలేకపోతే నేను కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేసాం? ఒక కదలని వాడు ఉన్నాడు, ఒక కదిలేది ఉన్నది. కదిలే భావాన్ని కదలని వాడు మీద వేసుకుంటాడు. వేసుకుని ఈ ఆయా రంగాల్లో వాడు వ్యవహారం చేస్తున్నాడు. ఈ వేసుకున్న తొడుగు తీసి పారేస్తే వాడుగా ఉంటాడు. ఎట్లా తొడుగు తీసుకోవాలో చెప్పాను. ఎప్పుడు పడుతున్నదో గ్రహించడానికి కూడా మీ దగ్గర తెలివి ఉంది. బాగా ఆలోచించండి. రేపు మళ్ళీ చెప్పాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాన్య అయ్యేన ఆశ్చర్యమైన యోగ్రామ శుభమస్తు.